నమస్కారం. మమ శీర్షికకు స్వాగతం. మనతో పాటు ప్రఖ్యాత పండితులు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు ఉన్నారు. వారిది భాషా సాహిత్యాలలో సుదీర్ఘమైన ప్రయాణం, అవధానంతో వారి అనుబంధం కూడా చాలా గొప్పది. ఇటీవలే అత్యంత ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ వారి భాషా సమ్మాన పురస్కారం తీసుకున్నారు. కాస్త ముందుగానే రాష్ట్రపతి చేతుల మీదుగా నేషనల్ అవార్డుని, జాతీయ పురస్కారాన్ని పొందారు. పురస్కారాల పరంపర వారికి స్వాగతం పలుకుతోంది. అటువంటి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారిని అడిగి తెలుగు భాషా సాహిత్యాలు, అవధానము, సంస్కృతము, దాని ప్రయాణము, అక్షరము విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ముందుగా మీకు అభినందనలు. ఎందుకంటే పురస్కారాల పరంపర సాగుతోంది. మొన్న ఈ మధ్యన మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మీకు చాలా ప్రతిష్టాత్మక పురస్కారం ఇచ్చింది. మననే కేంద్ర సాహిత్య అకాడమీ చాలా ప్రతిష్టాత్మక అవార్డు అది. ఆ అవార్డు యొక్క ఏంటి సార్, దాని యొక్క మోటివ్? మన కేంద్ర సాహిత్య అకాడమీ ఇచ్చారు కదా మొన్న అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ. ముందుగా అసలు మీకు నా ధన్యవాదాలు, అభినందనలు కూడా. ఇది కేంద్ర సాహిత్య అకాడమీ మొన్న ఇచ్చింది భాషా సమ్మాన్ అనేది. మామూలుగా నవలకో, ఒక కావ్యానికో, విమర్శకో ఇచ్చేది ఒక ఏటేటా ఒక అవార్డు ఉంది. అది చాలామందికి తెలుసు. అది కాక ఇది ప్రత్యేకంగా 2 ఏళ్లకు ఒకసారిగా ఈ అవార్డు ఇస్తూ ఉంటారు. అది ఉత్తర భారతదేశ భాషలన్నింటికీ కలిపి ఒకటి, దక్షిణాది భాషలన్నింటికీ కలిపి ఒకటి ఇస్తారు. అందులో మొత్తం దక్షిణాది భాషలకు నాకు ఇచ్చారు 21వ సంవత్సరానికి కానీ 21, 22 సంవత్సరానికి. తర్వాత మళ్ళీ 2 ఏళ్ల తర్వాత ఇచ్చింది. ఇది కలిపి 4గురికి మొన్న ఢిల్లీలో ఆ అవార్డులు సాహిత్య అకాడమీ వారు అందించారు. దీని ప్రత్యేకత ఏమిటి అని అంటే, ఇది కేవలం క్లాసికల్ లిటరేచర్కే పరిమితం. ఇది ఆధునిక సాహిత్యంకి సంబంధించింది కాదు. క్లాసికల్ లిటరేచర్ అనే దానికి కేంద్ర సాహిత్య అకాడమీ గొప్ప అనువాదం చేసింది. మనం క్లాసికల్ అంటుంటాం, సంప్రదాయ సాహిత్యం అని కొందరు, అదే ఇదే ఏవో రకరకాల అంటున్నాం. అంటే మన కావ్యాలు అంటుంటారు కదా, కావ్యాలు అనేవారు, ఆ రూపాన్ని బట్టి ప్రబంధ సాహిత్యం అనేవారు, ఇలా ఏవో రకరకాలు ఉన్నాయి. కానీ వాళ్ళు చేసిన అనువాదం నాకు బాగా నచ్చింది. కాలజయి అని పెట్టారు దాన్ని. కాలజయి అంటే ఎప్పుడో కొన్ని 11వ శతాబ్దంలో 12వ శతాబ్దంలో పుట్టి ఈనాటి వరకు ఆ కావ్యాలు, ఆ ప్రబంధాలు అవన్నీ కొనసాగుతున్నాయి, కాలాన్ని గెలిచాయి, పఠన పాఠనాల్లో ఉన్నాయి. ఇవాళకి కూడా ఆధునిక రూపాల్లోకి మారుతున్నాయి. పద్యకావ్యం వచన కావ్యంగా, వచన కావ్యం నాటకంగా, వీధి నాటకాలుగా, హరికథలుగా, బుర్రకథలుగా, రకరకాల రూపాల్లో ఆ సాహిత్యం అలా నడుస్తోంది. ఇవాళకి కూడా ఆ పద్ధతిలో ప్రబంధాలు రాసేవారు ఉన్నారు. ఇవాళకి కూడా చాలా ప్రౌఢ ప్రబంధాలు రాసిన వారు ఉన్నారు, రాస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరు కూడా ఒక ప్రౌఢ ప్రబంధం రాశారు కదా మన. శమంతకమణి కథ తీసుకుని నేను కూడా ఒక ప్రబంధం రాశాను. 800 పద్యాల దాకా పద్యగద్యం, జాంబవతి పరిణయం కథ. అంచేది ఇది కాలజయి అని అన్నారు. ఈ సాహిత్యానికి, క్లాసికల్ లిటరేచర్ అనేదానికి కాలజయి సాహిత్యం అంటే కాలాన్ని జయించి నిలబడింది అని. అది 11వ శతాబ్దం నుంచి 18, 17 శతాబ్దాల వరకు ఉన్న సాహిత్యం వస్తుంది. ఆ సాహిత్యాన్ని ఈవేళటి పాఠకులకు అందుబాటులోకి తీసుకురావటం, దాని మీద విశేషమైన కృషి చేయటం, ఇది చేసిన వారికి ప్రత్యేకంగా గుర్తించి ఈ భాషా సమ్మాన్ అనేది ఇస్తారు. ఇప్పుడు తెలుగుకి ఈ పురస్కారం నేను 5వ వాడిని. అంతకుముందు తుమ్మపూడి కోటేశ్వరరావు గారు, మన వేటూరి సుందరరామూర్తి గారు, వేటూరి ఆనందమూర్తి గారు, నాగళ్ళ గురుప్రసాదరావు గారు, ఇలాగ కొందరికి వచ్చింది. నేను 5వ వాడిగా, మన కొర్లపాటి శ్రీరామమూర్తి గారు, వాళ్ళు 4 అయ్యాక నేను 5వ వాడిగా వచ్చింది. అది అంటే నేను ఎందుకని నన్ను గుర్తించారు అని అంటే, నేను ఆ కాలానికి సంబంధించిన ప్రబంధాలు, పురాణాలు, వాటికి నేను ఆధునిక పాఠకుడికి అందుబాటులోకి తీసుకొచ్చే వ్యాఖ్యానాలు రాశాను. అంటే పూర్వ ప్రబంధాలను కూడా నేటి వాళ్ళే పరిచయం చేస్తున్నాను. ఇప్పుడు ఎర్రన్న గారి హరివంశంతో మొదలుపెట్టాను. దానికి వ్యాఖ్యానం, ప్రతిపదార్థం, తాత్పర్యం, అత్యవసరమైన విశేషాలు. చేదస్తంగా మళ్ళీ అక్కడ వ్యాకరణాలు ఇవన్నీ పెట్టకుండా, కాలం మారింది కదా, ఆధునిక పాఠకుడికి ఎంతవరకు కావాలి, ఏ స్థాయిలో ఎలా అందిస్తే వాళ్ళకి అందుతుంది అనే దృష్టిలో పెట్టుకుని పాఠకమిత్ర అనే ఒక వ్యాఖ్యాన పద్ధతి పెట్టి చేశాను. అలాగే వర్ణన రత్నాకరం,
దాసరి లక్ష్మణస్వామి నాయుడు గారు అవును. దాదాపు 8,000 పద్యాల సంకలనం అది 4 సంపుటాలుగా వేశాడు ఆయన. ఒక్కసారి ముద్రణ పొందింది అది 47 ప్రాంతంలో. దానికి పాఠకమిత్ర వ్యాఖ్యానం. అందులో 3,000 పద్యాలకు నేను వ్యాఖ్యానం రాశా, 2,000 పద్యాలకు అద్దంకి శ్రీనివాస్ గారు రాశారు. మిగతా పద్యాలు అందరూ తల ఒక 100, 200 అలాగా మొత్తం 20-30 మంది పండితుల సహకారంతో అన్ని ప్రాంతాల నుంచి అన్ని వర్గాల నుంచి కూడా వ్యాఖ్యానం రాయగలిగిన వారిని అందరినీ సంప్రదించి వారి సహాయం తీసుకుని వాటిని చేశారు. సామాజిక న్యాయం, సాహిత్య న్యాయం రెండు కూడా చెయ్యాలి కదా. అది సమర్థులు ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా చేసుకోవాలి. దాన్ని ఎంఎస్ కోవర్ 23 సంపుటాలుగా ప్రచురించారు. అది కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ యూనివర్సిటీ తరఫున సెంటర్ ఫర్ క్లాసికల్ స్టడీస్ అనే దాని పక్షాన ముద్రించి లోకానికి అందించాను. అంచేత ఆ తర్వాత చాలా ప్రబంధాలకి, పురాణాలకి, వరాహ పురాణానికి రాశాను. తర్వాత మన షట్చక్రవర్తి చరిత్ర మల్లారెడ్డి రాసిన దానికి వ్యాఖ్యానం రాశాను. పృథ్వీ భాగవతం ఎవరు బీర్నీడి ప్రసన్న దానికి రాశాను. తర్వాత ఉమరాలీషా గారు రాసిన ఏంటి బర్హిణీదేవి ఆ ప్రబంధానికి రాశాను. ఇలా అంచేత అన్ని పిఠాపురం ఉమరాలీషా మహాకవి గారు ఆయన చాలా కల్పిత ప్రబంధం అది. కళాపూర్ణోదయంలాగా ఒక కల్పిత కథతోటి బాగా రాశారు. దానికి వ్యాఖ్యానం రాశాను. అంచేత పద్యం అనేది ఏదో ఒక ప్రాంతానికో ఒక వర్గానికో సొత్తు ఏం కాదు, వస్తువు కూడా మారుతూ ఉంటుంది. అన్ని కాలాల్లోనూ అన్ని వర్గాల వారు ప్రబంధాలు రాసిన వారు, కావ్యాలు రాసిన వారు ఉన్నారు. ఇటీవల కాలంలో నెల్లూరులో 80 ఏళ్ల వృద్ధుడు భాషా గారు జ్ఞాపకాల నీడలలోని 900 పద్యాలు రాశాడు. పద్యాల్లో రాశాడు జ్ఞాపకాల నీడలలో అని. చాలా గొప్ప కవిత్వం. అంచేత ఇలాంటి వాటిని ఇవాళ పద్యంలో ఉండేసరికి చదువుకొని ఆనందించే అలవాటు తప్పింది. అలాంటి వారికి అభిరుచి ఉన్న వాళ్ళు మాకు వ్యాఖ్యానంతో అందిస్తే బాగుంటుంది అనుకున్నారు. వాళ్ళకి అందిస్తున్నాం. అలాగే ప్రచురణకర్తలు ముందుకు వచ్చి వేస్తున్నారు. వాళ్ళు కూడా సుఖంగానే ఉన్నారు. ఎవరు కొంటారా ఎవరు కొనరా అని అనుకున్నామండి, బాగానే కొంటున్నారు, బాగానే చదువుతున్నారు అని అన్నారు. అంచేత ఈ రకంగా నేను ఆ క్లాసికల్ లిటరేచర్ అనే దానికే కట్టుబడి ఉన్నా. మొదట్లో నేను కథలు రాశాను, అటు ఇటు గంతులు వేసాను, అవధానాలు చేశాను, అవి ఉన్నాయి. కానీ చివరికి వచ్చేసరికి నాకు శృతి దేనితో కుదురుతోంది అనేది నేను నిర్ధారణ చేసుకుని పద్యకావ్యాలు వ్యాఖ్యానాలు, సంస్కృత నాటకాలు వాటి వ్యాఖ్యానాలు వీటికి పరిమితమై నేను చేస్తున్న కృషి ఇప్పటికీ దాదాపు 23 వ్యాఖ్యాన గ్రంథాలు ప్రచురణ అయ్యాయి నావి. సంస్కృత నాటకాలు అయితేనేమి, తెలుగుదైతే. ఇదంతా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు నన్ను ఎంపిక చేసి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నాకు ఇచ్చిన సైటేషన్లు ఇవే రాశారు. వాళ్ళు కారణాలు ఎందుకు ఇచ్చారు మాది. అంచేత అది కొంచెం గర్వించదగిన అనకూడదు, ఆనందించదగిన ఒక పురస్కారంగా నేను భావిస్తాను. చాలా ప్రతిష్టాత్మకమైన గొప్ప పురస్కారము అదే. ఎందుకంటే అందరికీ ఇవ్వరు, అన్ని భాషల్లో వారికి ఇవ్వరు, 2 ఏళ్లకు ఒక్కసారి ఇస్తారు. అది దక్షిణాది భాషలో అందరికీ కలిపి మొత్తం దక్షిణాది భాషల్లో ఒక్కరికి ఇస్తారు. అది దక్కటం అనేది మన కృషికి మంచి గుర్తింపే అని నేను సంబరపడుతున్న విషయమే అది. తర్వాత తెలుగు వారికి కూడా, తెలుగు కావ్యానికి, తెలుగు భాషకు కూడా, తెలుగు పద్యానికి దక్కిన గౌరవంగా కూడా భావించాలి కదా దాన్ని. అలా కూడా అంతే తప్పనిసరిగాను. ఇప్పుడు ఆ కావ్యాలకు వ్యాఖ్యానం రాయబట్టి రాసిన ఇన్స్ట్రుమెంట్కి పురస్కారం ఇచ్చారు. కానీ ఆ గౌరవం అంతా ఆ కవులది, ఆ భాషది, ఆ సాహిత్యాన్ని దాన్ని ఆదరించిన ప్రజలదిని. అంతకుముందు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి చేతుల మీద కూడా మీరు ఒక పెద్ద గొప్ప పురస్కారం పొందారు. అవునండి. అది కూడా ఏంటంటే ఎక్సలెన్స్ ఇన్ క్లాసికల్ తెలుగు ఆ పేరుతోనూ క్లాసికల్ తెలుగు, క్లాసికల్ సంస్కృతం, క్లాసికల్ కన్నడ వాటిలో గణనీయమైన కృషి చేసినటువంటి వాళ్ళకి ప్రోత్సాహకంగా రాష్ట్రపతి పురస్కారం ఇచ్చారు. అది కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత నుంచి అది ఎందుకునో ఆగిపోయింది. ఆ పురస్కారం కూడా నాకు వచ్చింది. ఆర్థికంగా కూడా అది చాలా 5 లక్షల పురస్కారం అది. ఈ భాషా సమ్మాన్ ₹1,00,000 పురస్కారం అది. సరే రూపాయలు విలువని కాదు, కానీ అది కూడా మంచి పురస్కారం, ఆనందించదగిన పురస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మీకు మొన్న చాలా పెద్ద ఇచ్చిందండి. మన రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అని అవార్డు అని ఇచ్చారు. అది కూడా 10 లక్షల పురస్కారం, పెద్ద ఎత్తున ఇచ్చారు. దాదాపు 30 మందిని వివిధ రంగాల్లో నుంచి సెలెక్ట్ చేసుకుని అప్పుడు అది కూడా ఇచ్చారు. అది వచ్చింది. ఈ పురస్కారాలకి ఏమీ పర్వాలేదు, వర్క్ చేస్తున్నాం కాబట్టి దానికి తగిన గుర్తింపు వస్తుంది అనే తృప్తి.
అవును. అది లేకపోయినా మన పని మనం చేస్తాం. అదే నేను ఎవరైనా అడిగితే అదే చెప్తాను, ఎందుకు ఇది పట్టు కూర్చున్నారండి అంటారు, ఇంకేం చేయలేను కదా అయ్యా అంటాను నేను. జీవితం అంతా ఇందులోనే కదా. అంతే, ఏదో చేయగలిగింది చేసిద్దాము అని. అంటే అంతకంటే మామూలుగా కావ్యాలకి ఇప్పటి ప్రేక్షకులకి, ఇప్పటి పాఠకులకి, రేపటి పాఠకులకి, ఎల్లుండి పాఠకులకి కూడా అర్థమయ్యేటట్టుగా సరళమైన వ్యాఖ్య రాయటం చేసే కృషికి స్వయంగా మీరు కూడా కావ్యాలు రాస్తున్నందుకు, తర్వాత పద్యానికి ఒక ప్రచారం కల్పిస్తున్నందుకు, తర్వాత తెలుగు భాషకు ఒక ప్రాతినిధ్యాన్ని కల్పిస్తున్నందుకు, వీటన్నిటిని కలగలుపుగా ఈ పురస్కారాలు మీకు వస్తున్నట్టుగా మనం భావించుకోవాలి. మీరు చాలా మంచి విలువైన మాట అన్నారు. ఈ వ్యాఖ్యానం ఎవరి కోసం అనేది ముందు అసలు నా టార్గెట్ రీడర్స్ ఎవరు అనేది నాకు క్లారిటీ ఉండాలి. పండితుల కోసం కాదు, పద్యాన్ని చదివేసి అర్థం చేసేసుకుని ఆనందించేసే వాళ్ళ కోసం కాదు ఇది. వాళ్ళకి మనం ఏం సహాయం చేయక్కర్లేదు, ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మనమే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఎవరి కోసము అంటే పద్య సాహిత్యాన్ని ఆస్వాదించాలి అనే తపన ఉండి, అయ్యో అది చదివి అర్థం చేసుకోలేకపోతున్నాం, పదవిభాగం తెలియటం లేదు, ఈ అరసొన్నలు ఏమిటో బండిరాలు ఏమిటో మా వల్ల కావటం లేదు, ఎవరైనా చెబితే బాగుండును అని ఎదురు చూస్తున్న పాఠకుల కోసం ఈ వ్యాఖ్యానం. అదే, ఎందుకంటే నాకు ఇది సాహిత్య సభల్లో ప్రసంగాలు చేస్తున్నప్పుడు నాకు చాలా చోట్ల ఎదురయ్యింది. ఏదో మనుచరిత్ర మీద మాట్లాడాను అనుకోండి, మాస్టర్ ఇది ఏదని ఇలా అర్థమయ్యే భాషలో మాకు వ్యాఖ్యానం రాసి ఇవ్వకూడదా అండి అనటం, అది నేను చాలా సభల్లో విన్నాను. అంటే సామాన్యుడికి చేరాలి. అందుకే నేనేం ఎంచుకున్నానంటే, గ్రాంధిక భాషలో ఉన్న పద్యకావ్యాన్ని మళ్ళీ వ్యాఖ్యానం కూడా గ్రాంధిక భాషలోనే రాస్తే అంతే, మార్జాలం ఉంటే బిడాలం అన్నట్టు తయారవుతుంది. ఆ పద్యమే తేలిగ్గా ఉంటుంది ఒక్కొక్కసారి. అలా ఉంది మన వ్యాఖ్యానతులు. కొందరు చేసిన వ్యాఖ్యాతలు, పెద్ద వ్యాఖ్యాతలు, మహాపండితులు, ఇంతకంటే పద్యం సుఖంగా అర్థమవుతుంది. అంటే కవిత్వం మీద కవిత్వం రాసేశారు. అదే, వెనకటికి మాధవరామ శర్మ గారి మీద ఒక చెలోక్తి ఉండేది. సంస్కృత అలంకార శాస్త్ర గ్రంథాలన్నీ ఆయన అనువాదం చేశారు. దాని మీద చెలోక్తి ఏంటంటే, మాధవరామ శర్మ గారు ఆంధ్రీకరించారు, వాటిని మనం తెలుగు చేసుకోవాలి. ఆంధ్ర మన తెలుగు అన్న ఒకటే, సంస్కృతం అదే తేలిగ్గా ఉంది ఈ అనువాదం కన్నా, ఈ వ్యాఖ్యానం కన్నా అనిపిస్తే ఏం ప్రయోజనం? అంటే మేడ్ సింపుల్ కాదు, మేడ్ డిఫికల్ట్ చేశారు. అలా అంచేత అది రాకుండా ఉండటం కోసం నేను ఎంచుకున్న ప్రధానమైన వాడుక భాషలో రాయటం. అదే, అందరు మాట్లాడుకునే భాష. వ్యావహారిక భాష అనే పదం కూడా నేను వాడలా, అది కూడా బరువైన మాటే. వాడుక భాష, వాడుక భాషలో వ్యాఖ్యానం రాయటం. అంటే మన సినిమాల్లో వాడేది, మామూలు టీవీల్లో వచ్చేది, పత్రికల్లో చదివే భాష. అంటే ఒకటి సినిమాల్లో వాడేది అని అనకండి, సినిమాల్లో ఉండే భాషకి వేరే కొన్ని ఆ భాష కాదు, ఆ భాష వేరు. మామూలుగా చదవగానే అర్థమయ్యే భాష, ఆ భాషలో దాన్ని చెప్పటం, అయిన దానికి కాని దానికి నిఘంటువులు ఇచ్చేయటం ఇవన్నీ కాదు. ఈ పదానికి అర్థం ఉందా అని కాస్త ఆలోచించగలిగిన వాడికి సందేహం వస్తుంది అన్నప్పుడే నిఘంటు ఇచ్చాను. అంటే మీరు ఇందాక చెప్పారు ప్రారంభంలోనే, నా వ్యాఖ్యానం యొక్క ఇదేంటంటే మోటో ఏంటంటే పాఠక మిత్ర అని అన్నారు కదా, అంటే రీడర్స్ ఫ్రెండ్లీ కామెంటరీ, యూజర్స్ ఫ్రెండ్లీ అంటాడు కాబట్టి రీడర్స్ ఫ్రెండ్లీ కామెంటరీ, తర్వాత తరానికి కూడా అందాలి అనేది నా లక్ష్యం. ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్న వారు, ఐఐటీలో చదువుతున్న కుర్రవాళ్ళు ఉన్నారండి, వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి పద్యకావ్యాల మీద. నేను హైదరాబాద్ IIITలో కొంతకాలం పాఠాలు చెప్పాను నేను. అప్పుడు కూడా నాకు వాళ్ళ నుంచి ఆ రెస్పాన్స్ కనిపించింది. అందుకని వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని, ఎవరైనా కానీ ఏ రంగంలో ఉన్నా పనిచేస్తుండని, అతనికి పద్యకావ్యం అంటే అభిరుచి ఉంటే చాలు, అతనికి అందించాలి అనే దాంతో చేశాను. నా వరకు నాకు తృప్తిగానే ఉంది. చదివిన వాళ్ళు కూడా ఆ మాట చెప్తూనే ఉన్నారు. మామూలుగా పద్యం తెలుగువాడి ఆస్తి, అవధానం తెలుగువాడి సంతకం అంటారు కదా. మీకు ఆ పద్యంతోనూ అవధానంతోనూ రెండిటితో సంబంధం ఉంది. ఇది కాకుండా ఉభయ భాష లాగా సంస్కృతము తెలుగు మూడోది కూడా ప్రాకృతంలో కూడా మీ ప్రయాణం 3 భాషల్లో సాగుతుంది. అయితే నేను అడుగుదాం అనుకుంది ఏంటంటే, కావ్యాలు చాలా పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు నెల్లూరు వారి గురించి చెప్పారు మీరు, ఆయన 900 రాశారండి. ఇలా ఎంతో మంది పద్య కావ్యాలు పుట్టుకుంటూనే వస్తున్నాయి. అది వస్తువు ఏదైనా కావచ్చు, వాళ్ళ జీవిత చరిత్రలు కావచ్చు, లేకపోతే సమాజంలో జరుగుతున్న విషయాలు కావచ్చు. పైగా చారిత్రక కథ తీసుకుని రాసిన వారు కూడా ఉన్నారు. చరిత్రని గుంటముక్కల సుబ్రహ్మణ్యం గారని నంద్యాల, నంద్యాల చరిత్ర తీసుకుని గొప్ప కల్పిత ప్రబంధం రాశారు ఆయన. అలాగే మొవ్వ వృషాద్రిపతి గారు శ్రీకృష్ణదేవరాయల జీవిత చరిత్ర 4000 పద్యాల ప్రౌఢ ప్రబంధంగా రాశాడు ఆయన. 4000 పద్యాలతోటి 4 భాగాలుగా వేశాడు దాన్ని. అంటే ఇట్లా రాస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.
అది లోకం దృష్టికి వెళ్ళాలి. వాటికి ఇప్పుడే మనం వ్యాఖ్యానం రాయటం మొదలు పెడితే నేను ఒక నియమం పెట్టుకున్నానులేండి అది. ఎందుకంటే ఇప్పుడు రాస్తున్న వాళ్ళది మనం ఎందుకు తీసుకుని రాయకూడదు అని అంటే రాయొచ్చు, కానీ కొంచెం ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అదే నాది రాయండి అంటారు. సైకలాజికల్ కూడా నాది రాయలేదని ఫీలింగ్. ఎందుకంటే ఒకప్పుడు విశ్వవిద్యాలయాల్లో పాఠ్య ప్రణాళికలోకి ఏదైనా ఒక పుస్తకం పెట్టాలంటే అది ప్రచురించిన 5 సంవత్సరాల వరకు ఆగేవారు. ఆ పుస్తకం ప్రచురించిన 5 సంవత్సరాల లోపల దాన్ని పాఠ్య ప్రణాళికలో పెట్టేవారు కాదు. 5 సంవత్సరాలు బతికితే అప్పుడు చూద్దాం దీన్ని పాఠ్య ప్రణాళికలు పెడదామని. ఇప్పుడు అలా లేదు కదా, పాఠ్య ప్రణాళికల కోసమే పుస్తకాలు రాసుకుని అందులో పెడుతున్న వాళ్ళు ఉన్నారు. అందుకని సాహిత్యం మీద ఇంట్రెస్ట్ పోతుంది కుర్రగాళ్ళకి. ఆ అభిరుచి మనమే పాడు చేస్తున్నామేమో అనిపిస్తుంది. తర్వాత మీరే అన్నారు కావ్యాలు పుట్టుకొస్తున్నాయి, అలాగే నేను కూడా స్వయంగా కావ్యాలు రాస్తున్నాను. ఇప్పుడు చెప్పారు కదా మీరు ప్రౌఢ కావ్యాలు. అవునండి, శమంతకమణి. ఇంత జరుగుతోంది కదా. ఉదాహరణకి మనకు సాహిత్యంలో భారతదేశంలో గొప్ప అవార్డుగా, పెద్ద అవార్డుగా భావించేది జ్ఞానపీఠ. జ్ఞానపీఠ స్థాపించి 65 ఎప్పుడో అప్పటి నుంచి పురస్కారాలు ఇస్తున్నారు. అంటే 60 ఏళ్ళు అయింది ఇప్పటికి జ్ఞానపీఠ స్థాపించి. అప్పుడెప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారికి, మధ్యలో నారాయణ రెడ్డి గారికి, మన మధ్యలో ఆవురు భరద్వాజ్. 60 ఏళ్లలో 3 పురస్కారాలే తెలుగు వాళ్ళకి అందే. అంటే ఈ 60 ఏళ్ల కాలంలో గొప్ప కావ్యాలు పుట్టలేదా, సాహిత్యం పుట్టలేదా, పద్యం పుట్టలేదా? ఎక్కడ లోపం జరుగుతుంది? మనం వెనకబడ్డామా? గుర్తింపు జరగట్లేదు. తెలుగుకి ఎందుకు అన్యాయం జరుగుతుంది? అంటే మీరు అడిగారు కాబట్టి నేను నాకు వెంటనే ఒక చెలోక్తి మనసులో మాట చెప్పండి. అదే ఎందుకంటే ఇప్పుడు చూడండి, పెళ్లి కూతురు అంటూ ఒకరిని కూర్చోబెట్టారు అనుకోండి, నచ్చిందో నచ్చలేదో మనం తేల్చేసుకుంటాం. నచ్చితే ఓకే అంటాం, తాళి కట్టేస్తాం, ఆవిడ కూడా ఒప్పుకుంటే. నచ్చలేదంటే సరే. అదే మిమ్మల్ని తీసుకెళ్ళి ఓ ఉమెన్స్ కాలేజీ గేట్ ఎదురుగుండా నుంచోబెట్టారు అనుకోండి, బెలిబెలామని వచ్చేస్తున్నారు అనుకోండి, ఇందులోంచి సెలెక్ట్ చేసుకోరని ఆయన అంటే ఎవరి తరము కాదు. అందరూ నచ్చేసినట్టు కనపడతారు, ఎవరూ నచ్చనట్టు కనపడుతుంది. నేను అనుకోవటం జ్ఞాన్పీఠ్ అవార్డు పొందదగిన వ్యక్తుల సంఖ్య ఏకకాలంలో చాలామంది ఉండటంతో మనం దెబ్బతింటున్నామేమో అనిపిస్తుంది నాకు. అంటే మన తెలుగు వరకు తీసుకుంటే తెలుగులో జ్ఞానపీఠ స్థాయి కావ్యాలు సృష్టి జరగట్లేదంటారా? జరగకపోవటమే లేదండి, నేను చెప్తున్నాను కదా, ఎక్కువ జరుగుతుంది కూడా. ఇప్పుడున్న స్థితే చూసుకుంటే 4-5 ఉన్నారు జ్ఞానపీఠకి అర్హులు. ఈ 4-5లో ఎవరికి ఇవ్వాలి అది ఒకట. ఇంకొకటి కూడా, మనం ఆ జ్ఞానపీఠ అర్హులు అని సిఫార్సు చేయడానికి ఏదో ఒక విధానం ఉంది. ఏ అవార్డుకైనా ఒక విధానం పెట్టుకుంటారు కదా. ఆ ఇచ్చేవాళ్ళకి అన్ని భాషలు తెలియవు, అన్ని సాహిత్యాలని వాళ్ళే చేయలేరు. వాటిని ఏదో వాళ్ళ భాషలోకి అనువదింపజేసుకుని, హిందీలోకి అనువదింపజేసుకుని, ఇంగ్లీష్లోకి అనువదింపజేసుకుని ఏవో జడ్జి చేస్తుంటారు. అది కాక నేటివ్గా ఆ ప్రాంతంలో నుంచి కొందరిని వాళ్ళు అభిప్రాయ సేకరణ చేస్తారు. అదిగో అక్కడ ఏదో మనకి మొదటి నుంచి ఉన్నదే కదా. ఇప్పుడు మీ పేరు నేను సూచించాను అనుకుందాం, ఆయనేనా మనగాడు, ఇంకొకళ్ళు లేడా, ఇంకొక పేరు ఇంకొకరెవరు, మన వాళ్ళే వెనకలాగేస్తుంది. అది అలాంటిది ఏదో. అదే కన్నడలో చూడండి, 6 ఎంతమందికి వచ్చింది, 6 ఎంతమంది వచ్చింది. మలయాళం, బెంగాలీ, వాళ్ళు సమర్థులే. ఆ సామర్థ్యంతో పాటు దీనికి కావాల్సిన ఐకమత్యం కూడా ఉంది అని నేను అక్కడ గమనించా. మన దగ్గర అది కొంచెం తక్కువేమో అని నా అది ఇట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. అంటే 65 నుంచి 60 ఏళ్ల జ్ఞానపీఠ ప్రయాణంలో కనీసం 6 10 ఏళ్లకు ఒకటికి వచ్చినా కానీ 6 అందాలి. అందలేదంటే మనకు కావ్యంలో కానీ, కవుల్లో కానీ, పుట్టిస్తున్న శబ్దశక్తిలో కానీ ఎక్కడ లోపం లేదు. మనం ఐకమత్యం లేకపోవటము, ఇంటర్నల్గా ఉన్న రాజకీయాలు అనుకోవాలి. పోనీ ఒకరికి వచ్చింది అనుకుందాం, పోన్లే యోగ్యుడు వచ్చింది అని అనుకోవట్లేదు మనం. వారికి రావాల్సింది వీరికి వచ్చింది, వారికి రావకండి వీరికి వచ్చింది, అది ఎప్పుడు ఉంటుంది. దానికి ఈ పిచ్చిగోలు ఎక్కువ అండి మనకి. ఈ పిచ్చిగోలు ఎక్కువ. వచ్చినవాడు అర్హుడా కాదా? సో తెలుగు సాహిత్యానికి జ్ఞానపీఠ కావాల్సిన అర్హతలు సంపూర్ణంగా జరుగుతుంది. ఇప్పటికి కూడా ఉంది. ఇప్పటికి కూడా అర్హత ఉన్నవాళ్ళు ఉన్నారు. అర్హతకు కావలసిన కృషి కనపడుతోంది. బ్లాక్ అండ్ వైట్లో, ప్రింట్ మీడియాలో కనపడుతోంది హాయిగా. దానికి మరి అది వెళ్ళవలసిన వాళ్ళ దృష్టికి వెళ్ళాలి, తీసుకువెళ్ళవలసిన వాళ్ళు తీసుకువెళ్ళాలి. అంతే కదా. ఇప్పుడు మీ పుస్తకాన్ని మీరు చెప్పుకోలేరు, నా పుస్తకాన్ని నేను చెప్పుకోలేను. ఎవరికైనా ఉన్న ఇబ్బంది అది. అంటే దానికి ఏదో ఒక వర్గం, దాన్ని ఏమంటారు, లేయర్స్ ఏవో ఉంటాయి వాటికి. ఈ కొంతమందిని అడుగుతారు వాళ్ళ అభిప్రాయ సేకరణ కింద, వాళ్ళ దృష్టిలో అది వెళ్ళాలి. సో జ్ఞానపీఠ అనేది తెలుగు వాళ్ళ మధ్య ఐకమత్యం లేకపోవటము,
ప్రతిభ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది అయిపోవటము, నెక్స్ట్ అంతర్గత రాజకీయాలు, నెక్స్ట్ ప్రభుత్వ స్థాయిలో అవార్డులు ఇచ్చే వాళ్ళ స్థాయిలో ఇంకా సరైన వాళ్ళు సరిగ్గా ఇంకా ఆలోచించకపోవటం, ఇలాగా ఏదో కన్నుడు లాగా అనేక కారణాల వల్ల తెలుగు వారికి జ్ఞానపీఠం రావాల్సినంతగా రావట్లేదు. వచ్చి తీరాలని రావాలి, ఎవరికి వచ్చినా కానీ రావాలి, తెలుగు వారికి రావాలి. మీరు చెప్పిన ఈ కారణాలన్నింటిలోనూ మొదటి స్థానంలో పెట్టవలసింది అర్హులు ఎక్కువగా ఉండటం అని పెడతానే. ప్రతిభ ఎక్కువైపోయింది, ఓవర్ అయిపోయింది నాలెడ్జ్. రావాలండి, రావాలి, రాదగిన వ్యక్తులు ఉన్నారు. సరే, కొందరు కృషి చేస్తున్నారు కూడాను, వాళ్ళ కృషి మరి ఫలించట్లేదు. అది ఆ కృషి వేరు, వింటూనే ఉన్నాం మనం. ఇలాంటి పరిశ్రమ వేరు, పట్టు పరిశ్రమ వేరు, వింటూనే ఉన్నాము. అయితే పివి నరసింహారావు గారు విశ్వనాథ సత్యనారాయణ గారికి రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠ వచ్చింది. పివి నరసింహారావు గారు దాన్ని సహస్ర పనిగా అనువాదం చేశారు. అంత గౌరవం మనకి విశ్వనాథ సత్యనారాయణ గారి ద్వారా జ్ఞానపీఠ ద్వారా విశ్వనాథ వారి ద్వారా తెలుగు వారికి భారతదేశంలో అంత గౌరవం దక్కింది. అటువంటి గౌరవం రావాలి. అభిజ్ఞాన శాకుంతలము అనర్ఘరాఘవం కూడా చేశాను నేను. అవును, అనర్ఘరాఘవం, మురారి అనర్ఘరాఘవం, వేణీ సంహారం, ఇవన్నీ చేశాను. దాదాపు సంస్కృత నాటకాలకు 6-7 నేను కుందమాలకు కూడా చేశాను. నాకు చాలా ఆనందంగా ఉన్న విషయం అదే. మీ స్వంత సృష్టి ఉంది కదా, ఇందులో ప్రాకృత భాషతో కూడా నాకు పరిచయం ఉండటం అనేది సంస్కృత నాటకాలకి వ్యాఖ్యానాలు రాయటంకు ఉపయోగపడింది. సంస్కృత నాటకాల్లో స్త్రీ పాత్రలు ప్రాకృతం మాట్లాడతాయి. ఆ ప్రాకృతాన్ని, దానికి సంస్కృత ఛాయ అనేది ఉంటుంది, కొన్నింటికి ఉండదు. ఇప్పుడు కుందమాల లాంటివి ఉంది అనుకో, వాటికి సంస్కృత ఛాయ కొన్నింటికి లేదు. కొన్ని డైలాగులే అసలు కొన్ని మిస్ అయిపోతుంటాయి. అలాంటి చోట ఇబ్బంది అవుతుంది. కానీ మొత్తానికి ప్రాకృత భాషతో కూడా పరిచయం ఉండటం అనేది నాకు కొంచెం ఉపకరించింది. అది అందుకని సంస్కృత నాటకాలకి వ్యాఖ్యానాలు రాయగలిగాను. ప్రాకృతం అంటే మామూలుగా జనం భాష అనాలా, ఏమన్నారు సార్? అంతేనండి. ప్రాకృతం అనేది భారతదేశంలో ఉన్న ఆధునిక భారతీయ భాషలు ఏమున్నాయో వాటన్నింటికీ ప్రాచీన రూపం ఆయా ప్రాకృతాలండి. మీకు అంటే సూత్రప్రాయంగా చెప్పాలి అని అంటే, పాలిష్ కాకముందు సూత్రప్రాయంగా చెప్పాలి అని అంటే, ఆధునిక భారతీయ భాషలన్నింటికీ కూడా సంస్కృతంతో డైరెక్ట్ లింకు చాలా తక్కువ వాటికి ఉంది, ఇంచుమించు లేదు. ప్రాకృతంతో మాత్రం చాలా దగ్గర సంబంధం ఉంది. అంచేత సంస్కృతానికి తెలుగుకి జన్యజనక భావ సంబంధం ఉందా లేదా అనేది చర్చనీయం. కానీ ప్రాకృతానికి తెలుగుకి కూడా చాలా గాఢమైన అనుబంధం ఉంది అనేది భాషాశాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్నది. గాథా సప్తశతి అది ప్రాకృతమే. ఈ ప్రాకృతంలో ఏంటంటే చాలా విభిన్న ప్రాకృతాలు ఉన్నాయి. వాళ్ళు లెక్కపెట్టిందే నాగరిక ప్రాకృతాలు ఒక 6, అనాగరిక ప్రాకృతాలు ఒక 6, ఇలా ఏవో లెక్క పెట్టారు అనుకోండి. అవి కాక ఒక స్థూలంగా ఒక మాట భాషాశాస్త్రవేత్తలు కూడా అంగీకరించే మాట ఏమిటి అంటే, ఆధునిక భారతీయ భాషలకు అన్నింటికీ కూడా వెనకాల ఏదో ఒక ప్రాంతీయ ప్రాకృతం, అది జన్యజనక భావ సంబంధమా, ఇంకో రకమైన బాంధవ్యమా, ఏదో మొత్తానికి ఒక ఆధారముగా ఒక ప్రాకృత భాష ఉంది ఎక్కువ భాషలకి. ఆ భాషలు మాది ప్రాకృతానికి ఏం సంబంధం లేదు అని ఆ భాషీయులు అనొచ్చుగాక, కానీ వాస్తవంగా మాత్రం స్థితి ఉంది. అంటే మాకు జనని సంస్కృతంబు సకల భాషలకు అంటారు కదా, మరి దాన్ని ఎలా చూడాలి? అంటే సకల భాషలకు సంస్కృతము జనని అనేది ఒకప్పటి అభిప్రాయం అది. ఎందుకంటే మన తెలుగు భాష ఉందనుకోండి, ప్రతిదానికి సంస్కృత పదం కనపడుతూ ఉంటుంది. 75% తెలుగు సంస్కృత పదాలే అని మన వాళ్ళు అంటుంటారు. అందుకని చూడగానే ఏమనిపిస్తుందంటే అందులో నుంచే వచ్చింది అనుకుంటాం. కానీ అలా కాదు. మరి దాన్ని ఎలా చూడాలి? అంటే సకల భాషలకు సంస్కృతము జనని అనేది ఒకప్పటి అభిప్రాయం అది. ఎందుకంటే మన తెలుగు భాష ఉందనుకోండి, ప్రతిదానికి సంస్కృత పదం కనపడుతూ ఉంటుంది. 75% తెలుగు సంస్కృత పదాలే అని మన వాళ్ళు అంటుంటారు. అందుకని చూడగానే ఏమనిపిస్తుందంటే అందులో నుంచే వచ్చింది అనుకుంటాం. కానీ అలా కాదు. సంస్కృతంలో నుంచి మనం పద సంపద అంతా తెలుగులోకి తెచ్చుకున్నాం, తెలుగు వేషం వేసి తెలుగులోకి తెచ్చుకున్నాం. అది కాక మనకి సొంతమైన భాషా పదజాలం కూడా ఉంది. ఆ పదజాలానికి ప్రాకృతంతో సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు తమిళ వాళ్ళు ఇండిపెండెంట్ అంటుంటారు కదా, అంటారండి. మనం అనమా ఏంటి? మనం అనమా? ఇప్పుడు అనటం ఒకటండి, అనటం ఒకటి. కానీ సైంటిఫిక్గా ఏమిటి వాస్తవం ఏమిటి, అక్కడ మనం అభిమాన దురభిమానాలకి దూరంగా ఒక విజ్ఞాన శాస్త్రవేత్తగా ఆలోచిస్తే, నా దృష్టిలో నేను అబ్జర్వ్ చేసినంతలో చదివినంతలో ఆధునిక భారతీయ భాషలన్నీ కూడా
ఏదో ఒక ప్రాంతీయ ప్రాకృత భాష నుంచి ఆవిర్భవించినవో మరి విస్తరించినవో ప్రభావితమైనవో ఏదో ఒక సంబంధం మాత్రం తప్పనిసరిగా ఉంది. సో ప్రాకృతంతో మన అనుబంధం చాలా గొప్పది. అది మన తెలుగులో ఉదాహరణ చెప్తాను నేను మీకు. మనం సంస్కృత పదాలు నన్నయ్య వ్యాకరణంలో కానీ ఆంధ్రశబ్ద చింతామణిలో కానీ బాల వ్యాకరణంలో కానీ సంస్కృత సమము, ప్రాకృత సమము, సంస్కృత భావము, ప్రాకృత భావము, దేశ్యము అని విడగొట్టారు. సంస్కృత సమాలన్నీ చెప్పారు. రామ, రాముడు, కృష్ణుడు, ఇవన్నీ సంస్కృత సమాలన్నీ చెప్పారు. ప్రాకృత సమాల గురించి రూపసాధన ఎక్కడా చెప్పలేదు. ప్రాకృతాన్ని మనం ఎందుకు దూరం చేసేసాం. అలాగే సంస్కృత భావాలు చెప్పాం, ప్రాకృత భావాల గురించి పట్టించుకోలేదు. సంస్కృత ప్రాకృత సమం అంటే తత్సమం అన్నాం. అక్కడ ప్రాకృత సమాన్ని గురించి మనం ఏమి వ్యాకరణాల్లో ప్రాకృతాన్ని నెగ్లెక్ట్ చేసాం. దానికి కారణం ఏమిటి? ఈ వ్యాకరణవేత్తలు వ్యాకరణ రచనకు వచ్చే నాటికే ఆ ప్రాకృతం అనేది కొంచెం మరుగున పడిపోయింది. పఠన పాఠనాల్లో నుంచి దూరం అయిపోయి సంస్కృతం ఒకటే మిగిలింది, సంస్కృత వ్యాకరణం ఒకటే మిగిలింది. అంచేత అది చూపించిన మార్గదర్శకత్వంలో మనం తెలుగు కూడా వ్యాకరణ నిర్మాణం చేసుకున్నాం. ఆ చేసుకోవటం వల్ల దీన్ని కొంచెం మనం నెగ్లెక్ట్ చేసాం. సో ప్రాకృతం సంస్కృతాన్ని మనం మన జ్ఞానమంతా, భారతీయ జ్ఞానమంతా సంస్కృతంలో ఉంది కాబట్టి సంస్కృతాన్ని మనం మళ్ళీ పునరుద్దీపం చేయాలి, ప్రాకృతాన్ని కూడా మనం మళ్ళీ తట్టి పైకి లేపాలి. తప్పనిసరిగా అండి. సంస్కృతంలో ఎంత గొప్ప సాహిత్యం ఉందో ప్రాకృతంలో కూడా అంత గొప్ప సాహిత్యం ఉంది. మీరేమైనా ప్రాకృతంలో తీసుకొస్తున్నారా వ్యాఖ్యలు? అంటే నాటకాల్లో వచ్చిన ప్రాకృతం వరకు నేను ఏదో తంటాలు పడుతున్నాను, ఏదో నడుస్తోంది అనుకోండి. మృచ్ఛకటికంలో ఉన్న ప్రాకృతం మాత్రం ఛాలెంజింగ్ అండి. అది వాడు శూద్రక మహాకవి, మహానుభావుడు, మోడర్న్ డ్రామా టెక్నాలజీ అంతా అందులో ప్రవేశపెట్టాడు. అంత ప్రాకృతమే. ఆ భాష, ఆ పాత్రలు కూడా ఎక్కువ ప్రాకృతం మాట్లాడే భాషలు, పాత్రోచితమైన భాష. అంతవరకు బాగానే ఉంది, మన పెద్ద పేచీ పెట్టదు. ఆ పాత్ర ఏ ప్రాంతం వాడో ఆ ప్రాంతం ప్రాకృతం వాడాడు ఆయన. అది ఇప్పుడు ఆ నాటకంలో వచ్చిన ఒక శరీవిలకుడు ఉన్నాడు అనుకున్నాం. వాడు ఏ ప్రాంతం వాడు, ఆ ప్రాంతంలో ఏ భాష ఉంది, సౌరసేని ఉందా, ఇంకోటి ఉందా, మాగధి ఉందా, అర్ధమాగధి ఉందా, ఆ ప్రాకృతం తీసుకొచ్చి వాడాడు. సో అంత విస్తారంగా వాడారు, చాలా చాలా విస్తారంగా వాడారు. ఎంత గొప్ప సాహిత్యం ఉందో ప్రాకృతంలో. సో సంస్కృతాన్ని ప్రాకృతాన్ని మనం తవ్వి బయటికి తీసి మళ్ళీ దానికి పునరుద్ధీపం చేస్తే మన భాషల యొక్క మూలాలు తెలుస్తాయి, మన పదాల ఉత్పత్తి, మన ప్రయాణం అంతా తెలుస్తుంది. మీరు ఎలాగా మూలాలు అన్నారు కాబట్టి నేను చెప్తాను. ఎందుకంటే మొహమాటం లేకుండా మాట్లాడేసుకోవడం మంచిది. ఎక్కడో ఒక చోట ఇది తెమలాలి. మన వాళ్ళు అంటూ ఎక్కడో చోట తెగ్గొట్టరా బాబు అని. అలాగే నేను అనేది ఏమిటంటే, సకల భారతీయ భాషలకి విజ్ఞాన సర్వస్వం లాంటి నిఘంటువు రావాలండి. అన్ని భాషలకు సకల భారతీయ భాష సమగ్ర నిఘంటువు ఇంతవరకు లేదు. అది రావాలండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అలా ఏదో వస్తున్నాయి కానీ కొన్నింటికి వస్తున్నాయి. సకల భారతీయ భాష సమగ్ర నిఘంటువు అంటే ఒక పదం యొక్క అన్ని భాషల్లో ఎన్సైక్లోపీడియా మోడల్లో ఒక నిఘంటువు రావాలి. ఒక పదం ఉందంటే ఆ పదానికి ఈక్వలెంట్ తెలుగు ఏమిటి, ఈక్వలెంట్ తమిళం ఏంటి, ఈక్వలెంట్ కన్నడలో ఏముంది, ఇంకో నార్త్ ఇండియాలో ఏముంది, ఇంకో ఒరియాలో ఏముంది, ఇంకా కాశ్మీరీలో ఏముంది, అవన్నీ కూడా రావాలి. వాటన్నింటికి యూసేజెస్ రావాలి. వాటికి విభిన్న కాలాల్లో వచ్చిన రూపాంతరీకరణం రావాలి. ఇప్పుడు అచ్చెరువు అనే మాట ఉంది మనకి. ఆశ్చర్యం, ఆశ్చర్యం సంస్కృతము, అచ్చెరువు అచ్చ తెలుగు పదం అంటున్నాం, కానీ అది ప్రాకృత భావం. ఎందుకని మధ్యలో అచ్చేరో అనే ఒక రూపం ఉంది, అది అచ్చేరో అనేది ప్రాకృతం, అది అచ్చెరువుగా మారింది. అది అంచేత ఆశ్చర్యం అనేది సంస్కృతంలోంచి ప్రాకృతంలోకి వెళ్ళి, ప్రాకృతంలోకి ఎలా వెళ్ళింది, సంస్కృత సమంగా వెళ్ళి అచ్చేరో అయ్యింది. ఆ ప్రాకృతం అనేది తెలుగులోకి ప్రాకృత భవంగా వచ్చి అచ్చెరువు అయ్యింది. అంచేత ఈ ట్రావెల్ ఎలా జరిగింది అనే దాన్ని ఐడెంటిఫై చేస్తూ ఎక్కడ ఏ రకమైన, ఇప్పుడు పథము అనే మాట ఉందండి. పథము బొడ్లో చుక్క పెడతాం. బాట, పథానికి బాటకి మనకి వినగానే తెలియటల్లా. పా బాగా మారింది, థా కాబట్టి అది మహాప్రాణం ఉంది, ఇది ఏదో టాగా మారింది తెలుస్తుంది, అలా వస్తుంది. అట్లాగా ప్రతి పదానికి కూడా ప్రాకృతానికి ఏ రకమైన లింక్ ఉంది అనేది అన్ని భాషల్లోనూ జరగాలి. ఇది ఎలా మానవ సాధ్యమా అంటే నిన్నటిదాకా మానవ సాధ్యం కాదు. ఇవాళ అదే నేను అనబోతున్నా.
ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇవాళ కూడా మనం ఇది సకల భారతీయ భాషా సమగ్ర నిఘంటువుని తయారు చేసుకోలేకపోతే ఇంకా మనం గొప్ప అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళం అవుతాం. భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఏఐ వచ్చింది కాబట్టి ఇంకా మనం సద్వినియోగం చేయాలి. నేను మొన్న ఈ భాషా సమ్మాన్ పురస్కారం తీసుకున్నప్పుడు మాట్లాడండి అంటే నేను ఇదే ప్రపోజల్ పెట్టాను. టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని ఇప్పుడు మీరు ప్రింట్ మీడియాకి ఇవ్వక్కర్లేదు, పుస్తకంగా దాన్ని పబ్లిష్ చేయక్కర్లేదు. నేను సిస్టమ్ మీద నొక్కేస్తే ఆ భాషకి సంబంధించి విభిన్న భారతీయ భాషల్లో రూపాలు ఏమిటి, అర్థాలు ఏమిటి, యూసేజ్ ఏంటి అంతా టకటకటగా సెల్ ఫోన్లో చూసుకోవచ్చు. అప్పుడు ఇది ప్రాకృతం నుంచి ఇలా వచ్చిందా, అప్పుడు అంటే భారతీయుల మధ్య కూడా ఐకమత్యం పెరుగుతుంది. ఈ భాషా కుటుంబాల సమస్య వదిలిపోతుందండి. తెచ్చిపెట్టారు సార్ వాళ్ళు. ఇంకా ఇంత అంతా కాదు, అది డివైడ్ అండ్ రూల్ పాలసీ వాళ్ళది. సంస్కృతిలోకి వచ్చింది, భాషల్లోకి వచ్చింది, సాహిత్యంలోకి వచ్చింది. ఇప్పుడు కొట్టుకుంటున్నాం మనం దాని నుంచి బయటపడాలి అనేది. అంచేత ఈ ఏకతా భావన అనేది రావాలి అని అంటే వాస్తవం తెలియాలి. వాస్తవంలో ఇది కాదు నిర్ధారణ అయిపోయింది అనుకోండి, పేడాబాయ్ హాయిగా నమస్కారం పెట్టుకుంటాం, నీ భాష ఇది నా భాష ఇది నేను మాట్లాడుకుంటా, గొడవలు లేవు. అంచేత ఇప్పుడు అది లేకపోయేసరికి ఏమవుతుంది, ఒక డామినేషను, ఎవరి మటుకు వాళ్ళు మాది గొప్పదంటే మాది గొప్పది చాలా మా నాగరికత గొప్పది అలా ఈ రకమైన ఇది అంతవరకు పోనీ నాది గొప్పది అనుకుంటే సంతోషం, నీది పనికిరాంది అనుకో. ఇది ఒకటి అప్పటికి కానీ నిద్ర పట్టట్లేదు వాడికి, అదే ఉంటుంది. మరి ఇవన్నీ పోవాలి అంటే ఇది జరగాలి. తల్లిదండ్రులే కదా, ఎవరికైనా తల్లిదండ్రులు ఉంటేనే కదా ఎవరైనా మంచి కొడతాడు. అలాగే భాష అలా. తర్వాత మన జ్ఞానపీఠ నుంచి నోబెల్లోకి వెళ్దాం సార్. నోబెల్ ప్రైజ్ వచ్చేసరికి ఎప్పుడో మన రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబెల్ సాహిత్యం తరపున సాహిత్యాన్ని కానీ నోబెల్ ప్రైజ్ వచ్చింది. తర్వాత తెలుగువాడికి ఎలాగైతే జ్ఞానపీఠ సరిగ్గా రావట్లేదు, భారతీయులకి నోబెల్ ప్రైజ్ సాహిత్యానికి రావట్లేదు. అసలు నోబెల్ ప్రైజే రావట్లేదు, సాహిత్యానికి అసలు రావట్లేదు. నాకు తెలిసి రవీంద్రనాథ్ ఠాగూర్ లాస్ట్ అనుకుంటాను సాహిత్యానికి. మధ్యలో ఒకసారి ఎప్పుడో మన గుంటూరు సేదన్ శర్మ గారు ఏదో చిన్న అక్కడ దాకా వెళ్ళారు, కానీ అది ఆగింది. ఎందుకు మనం నోబెల్ ప్రైజ్ తెచ్చుకునే స్థాయికి మన తెలుగు సాహిత్యము భారతీయ సాహిత్యం ఎదగటం లేదంటారా? అలా కాదండి. అంటే ఇప్పుడు సాహిత్యంలో అయితే మనకి అదొక్కటే కనపడుతోంది రవీంద్రనాథ్ ఠాగూర్. మిగతా సైన్సుల్లో తెలుగు భారతీయులకి చాలామందికి వచ్చింది, అది గొప్పది. ఇప్పటికి కూడా ఆ స్థాయి వాళ్ళు ఉన్నారు, ఫిజిక్స్లోనూ అని చెప్తున్నారు, తెలుగులో కూడా ఉన్నారు. కానీ దేనికైనా కానివ్వండి ఒక ఛానల్ ఉంటుందండి, ఆ ఛానల్ తెలవాలి, ఆ ఛానల్లో దాన్ని ప్రొజెక్ట్ చేయగలిగిన సమర్థులు ఉండాలి. అక్కడ ఫెయిల్ అవుతున్నారు. మీరు రాసేసి కూర్చుంటున్నారు, మీరు అంతకంటే ఏం చేయలేరు. నిస్సందేహంగా గొప్ప సాహిత్య సృష్టి చేశారు మీరు, ఒక నావల్ అనండి, లేకపోతే ఒక వచన కవిత్వం అనండి, ఒక పద్యకావ్యం అనండి, ఒక నాటకం అనండి, సృష్టి జరిగింది, అందులో సందేహం ఏమీ లేదు. అక్కడ చేర్చాలి కదా, అక్కడికి చేర్చాలి. ఆ చేర్చటానికి సమర్థులు పూనుకోవాలి. ఇప్పుడు నాకు హిందీ రాదు, నేను హిందీలోకి అనువాదం చేశాను అనుకుందాం మీది, అంతకంటే తెలుగే నాకు అర్థమవుతుంది అంటాడు ఎవడైనా. ఎందుకంటున్నానంటే త్రిబులార్ పాటకి నాటు పాటకి అంటే మన ఆస్కార్ వచ్చినప్పుడు భారతీయ సాహిత్యానికి నోబెల్ ఎందుకు రాదు నా ప్రశ్న. దానికి సమాధానం ఇదే. ఇప్పుడు దానికి ఆస్కార్ అవార్డు రావడానికి కావలసిన ఛానల్స్, ఆ కృషి వారు చేశారు అనేది పేపర్లో అంతటా మనం చూస్తూనే ఉన్నాం కదా, అని చూస్తూనే ఉన్నాం. ఇంకోటి కూడా, ఎవరికి ఏ నోబెల్ ప్రైజ్ వచ్చినా ఆ భాష ఆ సాహిత్యం సంబంధించిన దేశంలో సన్నాయి నొక్కులు ఎప్పుడూ వినపడతాయండి. మనకంటే మన ఎదురుగుండా తెలుస్తోంది కాబట్టి మనం అనుకుంటాం. ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన దానికి నోబెల్ ప్రైజ్ రావటం అనేది అంత పెద్ద అర్హమైంది కాదు అని మన చాలా పెద్ద కవి గారే అన్నాడు. మహాకవులు ఇద్దరు ఎందుకు చెప్పుకోవటం అంటే ఇది ప్రపంచ దేశంలో ఎక్కడా ఉన్న గోలేనండి. ఏ నార్వే వాడికో వచ్చింది అనుకోండి, మనిషి యొక్క చెప్తా, నార్వే వాడికి వచ్చింది అనుకోండి, నార్వేలో స్థానికులైన మహా కవిశేఖరులు ఉంటారు, వాళ్ళు అంటారు వాళ్ళు, అది మన దాకా రాదు. మన తెలుగులో కానీ మన భారతదేశంలోది కానీ అయితే మన చెవిని పడుతుంది కాబట్టి మనం ఏదో దాని గురించి కాసేపు గింజుకోవటము నంచుకోవటం ఏదో చేస్తాం. అంటే ఈ మానవ సహజమైన అసూయలు అహంకారాలు అనే అంశాలు అంతే కదా. అందుకంటే వాటి నుంచి బయటపడాలండి. అంటే వేరే భాషలకి ఎక్కువ కూడా వస్తున్నాయి. జ్ఞానపీఠ అలా వచ్చినట్టుగా, కన్నడ వాళ్ళకి 6 వచ్చినట్టుగా నోబెల్ అనేక సార్లు వచ్చిన భాషలు చాలా ఉన్నాయి ప్రపంచంలో. అంటే ఒకటి వాటికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటేనండి, ఇవాళ ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యల్ని వాళ్ళ దేశంలో వాళ్ళు అనుభవించి దాన్ని సాహిత్య రూపంలో పెడుతున్నారు. వస్తువు అది యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది. అది
మనకంత క్లిష్టమైన పరిస్థితులు లేవు. అదే. మనం ఇవాళ యుద్ధం అంటే ఎరుగుదాం అని చెప్పండి మామూలుగా మాట్లాడితే. అవును. యుద్ధ వాతావరణం ఎలా ఉంటుందో మనకు తెలుసా? యుద్ధం వల్ల కుటుంబాలు ఎలా విచ్ఛిన్నం అయిపోతాయో తెలుసా? మొన్న కోవిడ్ వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోవటానికే గడగడలాడి చచ్చాం. మన సమాజంలో, మన తెలుగులోనే కాదు మన భారతీయ సమాజంలో అంతగా మనస్సుల్ని మానవుల్ని కుదిపేసేసి కుటుంబాలని విచ్ఛిన్నం చేసేటువంటి తీవ్ర పరిస్థితులు, లేదా అసలు నేచర్నే మర్చిపోయేటువంటి తీవ్రమైన ఆనంద స్థితి ఇవి లేవు మనకి. అంటే అంచేత ఆ దేశాల్లో ఉన్నాయి, వనరులు కానీ ఆ దేశాల్లో అవి ఉన్నాయి. అలా ఎదుర్కొంటున్న వాళ్ళు ఆ దేశాల నుంచి వచ్చిన వాటికే నోబెల్ ప్రైజెస్ వచ్చాయి. అదే ఆ తీవ్రమైన సంక్షోభం. అంటే మన వస్తువు యొక్క స్థాయి పరిస్థితులు కూడా ఉండాలి. అది ఉండాలి. దానికి తగినట్టు ఇక్కడ స్పందించగలిగిన వాడు ఉండాలి. ఆ స్పందించిన దాన్ని తగిన రీతిలో దాన్ని ఆ మార్గంలో తీసుకెళ్ళి ప్రపంచం ముందు పెట్టగలిగిన వాళ్ళు ఉండాలి. ఇప్పుడు మనకి ఇంగ్లీష్లోకి అనువాదం చేసి పెట్టేవాళ్ళే తగ్గిపోయారండి. తగ్గిపోయారు. ఇప్పుడు కథలు నవలలు అలాంటి వాటిని కూడా సమర్థంగా ఆంగ్ల భాషలోకి అనువాదం చేసి పెట్టేవారు తగ్గిపోయారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. నిజానికి ఆంగ్ల భాష ప్రొఫెసర్లు వీళ్ళు డిగ్రీ కాలేజీల్లో ఇంగ్లీష్ లెక్చరర్లుగా పనిచేసిన వారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్గా ప్రిన్సిపాల్స్గా పనిచేసిన వాళ్ళు తెలుగు వచన కవిత్వం రాసుకుంటాను, తెలుగు కథలు రాస్తామని కూర్చుంటున్నారు తప్ప ఇంగ్లీష్లో వాళ్ళు స్వయంగా ఇంగ్లీష్లో ఎందుకు సృజనాత్మక రచనలు చేయరు? వేగుంట మోహన్ ప్రసాద్ గారు ఉన్నాడండి, బేసికల్లీ ఇంగ్లీష్ ప్రొఫెసర్. ఆయన ఇంగ్లీష్లో స్వతంత్రంగా పోయిటరీ రాసి ఉండొచ్చు కదా. ఆయన తెలుగులో రాసిన పోయిటరీని ఆయన ఇంగ్లీష్లోనే కనుక రాసి ఉంటే ఇంటర్నేషనల్ లెవెల్లో దానికి ప్రొజెక్షన్ వచ్చేది కదా. ఏమో ఆవేళ దాని పరిస్థితి నోబెల్కి తగిలేదేమో. మన గుంటూరు శేషన్ శర్మ గారు అక్కడ దాకా వెళ్ళారు కదా, అక్కడ దాకా వెళ్ళారు. కానీ ఆయన ఒరిజినల్గా ఆ భాషలో సృష్టి చేయలే. ఆయన తెలుగులో సృష్టి చేసిన దాన్ని అనువాదం ద్వారా తీసుకువెళ్ళటం అక్కడ దాకా వెళ్ళింది. అది గొప్ప విషయమే కాదంటలేదు. కానీ ఆ క్రియేటివిటీ, ఆ సృజన జరగాలి. ఇవాళ చూడండి, మీరు తెలుగులో కథలు రాస్తున్న వాళ్ళు కానీ వచన కవిత్వాలు రాస్తున్న వాళ్ళు కానీ ఎక్కువ మంది ఇంగ్లీష్ లెక్చరర్లుగా పనిచేస్తున్న వాళ్ళు. నేను అడిగేది అది, నువ్వు ఇంగ్లీష్ లెక్చరర్వి, నువ్వు ఇంగ్లీష్లో ఎందుకు రాయగలవు? రాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్లోనూ హిందూలోనూ రాయి. ప్రేమ ఆవిడ రాసేవారు కదా, తిరుగుపావిని చక్కగా ఇంగ్లీష్లోకి అనువాదం చేసి రాశారు. ఏంటి అటువంటి చేపడితే ఏదో ఒక రోజు మనం భారతీయులకు కూడా నోబెల్ సాహిత్య పురస్కారం వచ్చే అవకాశం వస్తుంది. సరే, ఇంకా అవధానంలోకి వద్దాం సార్. ఇప్పుడు భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి, ఎన్నో భాషలు ఉన్నాయి. సరే, అవధానం వేదం నుంచి పుట్టింది అంటారు, తర్వాత సంస్కృతంలో సాహిత్యంగా, తర్వాత తెలుగులో స్థిరపడిపోయి కూర్చుంది. కన్నడ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అవధానం అని కానీ తెలుగులో కూర్చున్నంతగా మిగతా భాషల్లో కూర్చోలేదు. ఎందుకు అంతగా అవధానం తెలుగువారి సొత్తుగా మనం చెప్పుకోవాలి? తెలుగువాడి సంతకం అవధానం అని చెప్పుకుంటున్నాం కదా, మన భాషలో గొప్పతనమా? ఎక్కడుంది ఆ గొప్పతనం సార్? అంటే మీరు కన్నడంలో కూడా అవధానం అనేది తెలుగు వాళ్ళ ద్వారానే వెళ్ళిందండి. నిన్న మొన్నటి వరకు కన్నడలో శతావధానం చేసినటువంటి గణేష్ గారు ఉన్నారు. ఆయన నేను ధోనిమలైలో అష్టావధానం చేస్తున్నప్పుడు అక్కడ నాకు కలిశారు. ఆయన ఇవి ఎలాగా ఏమిటి ఇది వాళ్ళకి కూడా ఛందోబద్ధమైన పద్యం ఉంది కాబట్టి అలా వెళ్ళింది. హిందీలో కూడా మన చేబ్రోలు శేషగిరిరావు గారు రాజమండ్రిలో ఉండేవారు, హిందీ లెక్చరర్గా, హిందీలోకి చేశారు. ఆ హిందీలో కూడా ఛందోబద్ధమైన ఇది ఉంది. కాబట్టి అంచేత ఛందోబద్ధమైన పద్య నిర్మాణం ఉండటం అనేది ఒకటి చాలా ప్రాథమికమైన అవసరం. అవధానం తెలుగులో ఛందస్సు బలంగా ఉండాలి. సరే, భాష ఇవన్నీ ఉండాలి. మనకి తెలుగులో అవధానం ఇంత గొప్పగా ప్రసిద్ధికి ఎక్కటానికి కారణం 2 జంటలు, ఇంకా 3 జంటలు కూడాను. తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు, వెంకట్రామ కవులు ఇలాగా వచ్చారు. ఆ తర్వాత వాళ్ళ పరంపర కొనసాగి ఇవాళకి కూడా నడుస్తోంది. ఇవాళ యువతరంలో బ్రహ్మాండంగా అమ్మాయి బులుసు అపర్ణ, తర్వాత తాత సందీప్, ఇంకొక రాజమండ్రిలోనే ఉన్నాడు ఉప్పలదడియం కురవాడు, తిరుపతిలో చదువుతున్న కురవాడు, శ్రీకాకుళంలో అతను సైంటిస్ట్, అతని పేరు గుర్తు రావట్లేదు. ఏమిటి పిల్లలు వీళ్ళందరూ వాళ్ళు మామూలుగా ఇంజనీరింగ్ చదువుకుంటే అవధానం చేస్తున్నారు. ఆముదాల మురళి తిరుపతిలో వీళ్ళందరూ చేస్తున్నారు. తాతా సందీప్ వీళ్ళందరూ చేస్తున్నారు. కాకపోతే ఏమవుతుంది, మనం పోలిక ఎలా చూస్తామంటే, ఇప్పుడు నేను పద్యం రాశాను అనుకోండి, మనకు వచ్చిన పెద్ద ఇబ్బంది అది. రాస్తే అన్నయ్య గారి పద్యం ముందు ఇది నిలుస్తుందండి అంటాడు. పద్యం రాసామనుకోండి,
శ్రీనాథుడండి శీర్షం అంటేను వీళ్ళు రాస్తారు. ఇంక ఇలా పోల్చడం మొదలు పెడితే నన్నయ్య తర్వాత ఏ సృష్టి జరగకూడదు, ఎవరు నిలవరు. అవును. ఎందుకంటే వాళ్ళ కాలం నాటి చదువులు వేరు, వాళ్ళ పాండిత్యం వేరు, వాళ్ళ ప్రతిభ వేరు, వాళ్ళకున్న పోటీ వేరు, ఇవాళ పరిస్థితి వేరు. అంచేది ఈవేళ నేను పద్యం రాస్తే దీన్ని పట్టుకెళ్ళి నువ్వు నన్నయ్య గీటురాయిగా నేను చూస్తాను అని అంటే అన్నీ కాకి బంగారాలే అవుతాయి. అది ముందు మనం అది వదిలించుకోవాలి. రాసిన పద్యం బాగుందా లేదా, అందులో సొంత భావన ఉందా లేదా, కల్పన ఉందా లేదా, దోషాలు ఏం లేవు కదా. ఒకవేళ ఉన్నా అనివార్యంగా చేసిన దోషమా, దోషాలు కూడా ఒకప్పుడు గుణాలు అవుతాయండి ఆ చేసిన తీరుని బట్టి, భావం ఉంటే అక్కడ అది అలాంటివి కొంచెం మనం ఆ కొలబద్దలు వదిలేసి, ఏమండి మీ చొక్కా కొలబద్దలు వేరు, నా చొక్కా కొలబద్దలు వేరండి, అంతే కదా. అంచేది నా చొక్కాగానే చూడాలి మీరు. అది ఇది వేసుకుంటే ఇద్దరికి చాలదు. ఇప్పుడు కొత్త అవధానాలు పుట్టుకొస్తున్నారు. నిజం చెప్పాలంటే గతంలో కూడా అవధానాల సంఖ్య పెరుగుతోంది. అమెరికాలో ఉంటే కూడా చదువుకుంటూ అవధానాలు చేస్తున్నారు. ఆయన పేరు మన లలితాదిత్య చాలా మంది ఉన్నారు. అయితే అవధానాల యొక్క అంటే దానికి ఒక ఛందస్సు బద్ధమైంది కదా పద్యం అనేది. సో అయితే మీరు ఇంకొక మాట అన్నారు, మీరు తప్పులు లేకుండా ఉండటం అనేది దోషాలు లేకపోతే ఒక గుణం. తర్వాత అందులో రసము, కావ్యము, భావము, శబ్దం ఉండటం అది ఆకర్షణ. అలా చూస్తే అవధానాల యొక్క స్థాయి ఎలా ఉందని భావిస్తున్నారు సార్ మీరు? అది చెప్తున్నాను. ఇప్పుడు స్థాయి అనే విషయం వస్తే, ఇప్పుడు చేస్తున్న పిల్లలు ఏ నేపథ్యం నుంచి వచ్చారు. ఇప్పుడు IIIT చదువుకొని అవధానం చేయడానికి వచ్చాడు అనుకుందాం కుర్రవాడు. అతని దగ్గర మీరు దీర్ఘ సమాసాలు, వ్యాకరణ విశేషాలు ఇలాంటివి మనం ఆశించగలమా? అవును. అంచేతను వాళ్ళకి చేతనైన భాషలో వాళ్ళు చేస్తున్నారు. ఒకటి మనం చెప్పవలసిన మాట, ఏం మొహమాటం లేకుండా వాళ్ళు చెయ్యవలసినంత కృషి చేయటల్లా. ఎప్పుడైతే రంగస్థలం మీద కూర్చొని ఒకసారి అవధానం చేశారో, అది ఒకవేళ అటు ఇటుగా ఉన్నా సహృదయత అనేది ఒకటి ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఏదో చేసి అబ్బాయి నువ్వు కొంచెం కృషి చేసుకో బాగుంది అని పక్కన పిలిచి చెప్తాం. మంచి మైకులో చెప్పు, చెడు చెవిలో చెప్పు అనేది కదా మన సిద్ధాంతం అని చెప్తాం. కానీ అది పట్టించుకోవట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. 10 కావ్యాలైనా చదవట్లేదు, 10 విమర్శనాత్మక వ్యాసాలు లేవు. ఇంత కాదండి, అవధానాలు చేసిన వాళ్ళ పద్యాలు మీకు అవైలబుల్గా ఉన్నాయి. అవన్నీ చదివారా లేదా ముందు చూడాలి. చూస్తే ఏ సమస్యని ఎలా పూరించాలి అనే టెక్నిక్ వాళ్ళ దగ్గర దొరుకుతుంది మనకి. దత్తపదిని ఎలా విరవాలి, ఇలాంటి సమస్య వస్తే ఎలా చెయ్యాలి, మన సిలబస్ అది ఉంటుంది కదా. అంచేత ఆ కృషి చెయ్యాలి. ఆ కృషి చేస్తే రాణించగలిగిన సామర్థ్యం ఉన్న యువ అవధానులు ఉన్నారు. తెలివితేటలకి ఏం లోపం లేదు, కానీ ఏం లేదు. ఇంకా ఇక్కడ వచ్చే ఇంకొక ఇబ్బంది ఏమిటంటే, వాళ్ళని కూర్చోబెట్టి కృషి చేయించగలిగిన నాథుడు లేడు, గురువు. అంటే ఈ ఛందస్సు కూడా ఇప్పుడు మహాదేవమణి గారు పాపం ఆయన తంటాలేవో ఆయన పడుతున్నారు, ఆయన చేస్తున్నాడు. ఆయన అవధాన స్కూల్ ఇంచుమించుగా నడుపుతున్నారు బ్రహ్మాండంగా. కానీ అది సరిపోవట్లేదు. దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళతో కొన్ని చదివించి, కొన్ని పూర్ణలు చేయించి, తాను దిద్ది ఆ ప్రౌఢి అనేది వాళ్ళకి వచ్చేటట్టుగా. సో ఛందస్సు కూడా బాగా నేర్పించి రంగంలో వదలాలి, నేర్పించాలి. ఏదో కొంచెం ర్యాపిడెక్స్ ఇంగ్లీష్ లాగా బేసిక్స్ కొంచెం నేర్పించి వదలటం వల్ల ప్రాబ్లం అవుతుంది. తర్వాత కృషి చేయాలి. తర్వాత ఇంకోటికి వచ్చేసరికి మామూలుగా ఈ తెలుగు భాష భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతోంది, మొత్తం ఇంగ్లీష్ మీడియం వచ్చేసింది, తెలుగు చచ్చిపోతోంది అనే విమర్శలు బాగా పెరుగుతున్నాయి కదా సార్. తెలుగు నిజంగా ఆ పరిస్థితులు ఉంటుందంటారా? మీరేమంటారు సార్? ఇక్కడ ఇవన్నీ ఊరికే ఊహించుకుని భయపడటం అండి. పైగా ఇవాళ ఏ విషయమైనా సరే ముందు సమాజాన్ని భయపెడితేనే తప్ప నిద్రపట్టని వాతావరణం ఉంది. ఏది భయపడకుండా చెప్పట్లేదు, భయపెట్టేలాగానే చెబుతున్నారు ప్రతిదీ. దీనికి ఒకటే కౌంటర్ క్వశ్చన్ వేస్తానండి నేను. తెలుగు బాగా చదువుకుని తెలుగు పండితులుగా, తెలుగు లెక్చరర్లుగా, తెలుగు ప్రొఫెసర్స్గా ఉన్న వాళ్ళలో ఎంతమంది పద్యాలు రాశారు? అసలు చదువుకున్న వాళ్ళు. మరి వాళ్ళే రాయినప్పుడు ఇంకొకళ్ళు ఎవరో రాయాలని మనం తెలుగు చదువుకున్న ఉద్యోగాలు రావట్లేదు, అంత ఇంగ్లీష్ అని సాఫ్ట్వేర్ అంటున్నారు. అదేం లేదండి, ఉద్యోగాలు వస్తూనే ఉన్నాయి. వీళ్ళు అనుకున్నంత భయం పడవలసిన వాతావరణం ఏమీ లేదు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకోనివ్వండి, బతుకు తెరుగు కావాల్సినవి చేసుకొనివ్వండి. సాహిత్యం ఎప్పుడూ అంత సీరియస్గా కాదు. ఇప్పుడు నన్నయ్య గారు ఇంకేం ఉద్యోగం చేయకుండా ఇదే రాస్తూ కూర్చున్నాడా? తిక్కన్న గారు ఇంకేం చేయకుండా కూర్చున్నాడా? కదా. మరి
అంచేతన అది ఉంటుంది. నీ అభిరుచి మేరకు ఇది నువ్వు డెవలప్ చేసుకుంటావు. పివి నరసింహ గారు ప్రధానమంత్రిగా ఉండి కాఫీ ఉండి మరి అన్ని చేశారు కదా, సహస్రపండ్ బ్రహ్మాండంగా చేశారు. ఇంకా చాలా నవలలు, విశ్వనాథ సత్యనారాయణ గారి నవలల మీద ఆయన స్టేట్మెంట్ చాలా గొప్ప స్టేట్మెంట్. అవునవును. ఆయన రాసిన ఒక్కొక్క నవల ఒక్కొక్క భారతీయ భాషకు అనువుగా ఉంటుంది అనువాదానికి అని చెప్పాడు ఆయన. అంచేతను అది తెలుగు భవిష్యత్తు గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదండి. నాకైతే భయం లేదు, నాకైతే భయం లేదు. ధైర్యంగా ఉన్నారు. అయితే సార్ ఇప్పుడు పుస్తకాలు ఇంకోటి కూడా చెప్తా మీకు, సార్ ఇంకోటి కూడా చెప్తా. ఇంకా మిమ్మల్ని నేను ఇంకా భయపెట్టవలసింది ఏమన్నా వస్తే రేపొద్దున రాయవలసిన అవసరం లేని దశ వస్తుంది సమాజానికి. ఆడియో బుక్స్ టక్ 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 కొట్టుకోవటమే తప్ప, మీరు అక్షరాన్ని గుర్తుపెట్టి కొట్టుకోవటమే తప్ప మీరు రాయక్కర్లేదు. అవును, ఇప్పుడు టైపింగ్ అయిపోయింది, అంతే, రాయక్కర్లేదు. ఆడియో బుక్స్ వచ్చేసాయి. ఈ లెర్నింగ్ అంటున్నాం మనము. ఇంకోటి డిజిటలైజేషన్ అని అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎక్కువ ఇంగ్లీష్ చదువుకుంటున్నారు కాబట్టి తెలుగు చదవటం రాయటం పిల్లలకి ఆడియో బుక్స్ రావాల్సిన అవసరం వస్తుంది. అవసరం ఉందంటారా? ఉంది, ఎందుకు లేదు, ఉంది ఉంది. సార్ మీరు ఈ తెలుగుని ఎంచుకున్నందుకు మీరు మొత్తం మీ కెరీర్ అంతా ఒకసారి చూస్తే మీరు అన్ని యూనివర్సిటీ ఫస్ట్లో చాలా అన్ని మెరిటోరియస్ స్టూడెంట్గానే మీ కెరీర్ అంతా సాగింది. ఆ చదివే మిమ్మల్ని ఇలా కూర్చోబెట్టింది. అయితే తెలుగుకు భవిష్యత్తు లేదు ఇలాంటి మాటలు భయపడాల్సిన అవసరం లేదు మీరు చెప్పారు. అయితే మీరు తెలుగును సంస్కృతంలో ఎంచుకొని మీరు జీవితం అంతా సాగారు. మీరు తృప్తిగా ఉన్నారు? హాయిగా. అందులో నిస్సందేహంగా చెప్పవలసిన మాట ఏంటంటే చాలా తృప్తిగా ఉన్నాను. ఇదేదో పైకి అనటం కాదు, మీరే గమనించవచ్చు కూడా దీన్ని. రెండవది, నేను ఎస్ఎస్ఎల్సీ అయిపోయిన తర్వాత మా నాన్నగారు రోడ్డు గుమస్తాగా రిటైర్ అయ్యారు. 5 ఆడపిల్లలు 3 మగపిల్లలు. సరే, ఇది ఒక 2 పాకల్లో మేము బతికాం. ఏం చదివించాలి, ఏం చేయాలి అనేది తోచని పరిస్థితిలో మా అన్నయ్యని సెకండరీ డిగ్రీ ట్రైనింగ్ పంపించారు. నన్నేమో మళ్ళీ బడిపంతులు ఉద్యోగంలో పెట్టద్దు అని మా అమ్మగారు అనేసరికి ఇంకో చదువు ఏమిటి అని ఆలోచిస్తుంటే మా కొవ్వూరులో మా బావగారు ఉన్నారు. ఆయన ఈ ఊళ్ళో ఓరియంటల్ కాలేజీ ఉంది, దీనికి రూపాయి ఫీజు కట్టక్కర్లేదు, ఒక ఎగ్జామినేషన్ ఫీజు కట్టుకుంటే చాలు, అంచేత ఇందులో చేర్చండి అని సలహా చెప్పాడు మా బావగారు. దాని మీదట మా నాన్నగారు తీసుకొచ్చి కొవ్వూరులో చేర్చారు. అంతవరకు నాకు ఓరియంటల్ కాలేజీ అనేది ఒకటి ఉందని కానీ, భాషా ప్రవీణ, విద్యా ప్రవీణ ఇలాంటి చదువులు ఉన్నాయని కానీ నాకు తెలియదు. మాకెవరికి పల్లెటూరులో పుట్టి పెరిగాం, మాకు తెలియదు. మాకు తెలుగు చెప్పిన మాస్టర్లు పుణ్యమాని గొప్పది, వాళ్ళ పుణ్యమాని అభిరుచి అయితే ఏర్పడింది. అలాగొచ్చి నేను కొవ్వూరులో నేను పేదల చదువు అని ఒక కథ రాశానండి. ఈ ఓరియంటల్ కాలేజీ విద్యార్థుల ఆర్థిక నేపథ్యం దయనీయమైన, అక్కడ భోజనం పెడతారు, చదువు చెప్తారు, ఫీజు కట్టక్కలేదు, అది వారాలు చేసుకోవచ్చు. కొవ్వూరులో ఒక సౌకర్యం ఏంటంటే పాఠశాల విద్యార్థి అంటే వాడికి వారం ఇస్తారు. పొద్దున్నే వెళ్ళటం, అమ్మ ఇవాళ మీ ఇంట్లో వారం అని చెప్పుకోవటం, ఆ వేళకి వెళ్ళటం, వాళ్ళ పిల్లలతో పాటు చద్దనం దగ్గర. మీరు అలా చదువుకున్నారా? నేనైతే వారాలు చేసుకోలేదు. నాకు మా బావగారు ఊళ్ళోనే ఉన్నాడు కాబట్టి మొదటి సంవత్సరం వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకున్నాను. ఆ తర్వాత మన కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఓరియంటల్ కాలేజీ విద్యార్థికి నెలకి 50 రూపాయల చొప్పున స్కాలర్షిప్ ఇచ్చాడు. అది వచ్చింది. మిగతా 4 సంవత్సరాలు కూడా మా బావగారి ఇంట్లోనే ఉన్నాను. ఈ స్కాలర్షిప్ డబ్బులు మా నాన్నగారికి ఇచ్చేసాను, మా బావగారి ఇంట్లో పడి తిన్నాను, హాయిగా చదువుకున్నాను. సినిమా కష్టాలు లేవు, సినిమా కష్టాలు ఏం లేవు. అంటే పేదరికం అంటే అనుభవించాం కానీ, పేదల చదువులు అన్నారు కదా, అదే పేదతనం ఉంది. కానీ ఆ వేళ మాకేం కష్టం అనిపించలేదు. అది ఆ వేళ మేమేం దుఃఖపడిపోలేదు. అయ్యో నాకు 2 చొక్కాలు ఉన్నాయి, ఒకటి ఉతికారు వేసుకుంటే ఒకటి ఒంటి మీద ఒకటి బండ మీద అన్నట్టుగా ఇవేం మాకు తెలియలేదు అప్పట్లో. డబ్బులున్న వాళ్ళు కూడా అలాగనే ఉండేవాళ్ళు, బడాయిలు ఏం లేవు. మేము నడిచి వెళ్ళేవాళ్ళం, మాతో పాటు 100 ఎకరాల ఆసం కొడుకు నడిచే వచ్చేవాడు. మాకు ఒక సైకిల్ ఉండేది, వాడికి ఒక మామూలు హెర్క్యులస్ ఏదో సైకిల్ ఉండేది. అంచేత అప్పుడు ఉన్నవాడు లేనివాడు మధ్య పెద్దగా జీవన విధానంలో తేడా ఉండేది కాదండి. మానవ సంబంధాలు కూడా బాగుండేవి, చాలా బాగుండేవి. అత్తయ్య మామయ్య అని పిలుచుకోవటం, బాబాయ్ గారు అనటం, అన్న తమ్ముడు వరే అనుకోవటం, తిట్టుకోవటం, ఈ కులాలు మతాలు ఏ గోళ లేదండి. మేము చాలా అడ్డు రాలేదు. నా పల్లెటూరు వాతావరణం నన్ను చాలా ఆరోగ్యకరంగా పెరగనిచ్చింది. ఇప్పటికి కూడా నా మిత్రులతోటి నా ఊరితోనూ నాకు అవే అనుబంధాలు కొనసాగుతున్నాయి. నాకు ఏ రకమైన అసంతృప్తి లేదు. అక్కడ నేను భాషా ప్రవీణ్లో చేరటం అనేది నాకు గొప్ప టర్నింగ్ పాయింట్. అది ఆ ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత కరిసి రామశాస్త్రి గారు నన్ను గుర్తించి వీడు పనికొస్తాడు అని ఆయన నన్ను ప్రత్యేకంగా చేరదీసి సంస్కృత వ్యాకరణం అవి చెప్పారు. రావురు వెంకటేశ్వర్లు గారి దగ్గర అవధాన మెళకువలు నేర్పారు. ప్రతి కరిసి రామశాస్త్రి గారు వ్యాకరణం చెప్పారు, కలగ సుబ్బరాయుడు గారు తెలుగు వ్యాకరణాలు చెప్పారు. లక్ష్మణ యతీంద్రులు వారు అప్పుడు లక్ష్మణ దాసుగా ఉండేవారు, వారు మాకు
ప్రబంధాలు చెప్పారు. చేతను గొప్ప గొప్ప గురువులు. మాకు అక్కడ గౌతమి అని లిఖిత మాసపత్రిక ఉండేది. దాంట్లో రచనలు విద్యార్థులు చేసేవారు. అప్పుడు ఒక పద్యకావ్యం రాశాను నేను అందులో సీరియల్గా, జయసింహ చరిత్ర అని. అలాగే నాతో పాటు నా విద్యార్థులు, నా సహ విద్యార్థులు అందరూ కూడా పద్యాలు రాశారు, కథలు రాశారు, విమర్శలు రాశారు. అదొక సాముగరిడిలాగా మాకు ఉపయోగపడింది ఆ ప్రాక్టీస్. తర్వాత వచ్చిన తర్వాత నేను గుంటూరు ఓరియంటల్ కాలేజీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎస్వి జోగారావు గారు పీజీ సెంటర్కి ఉండేవారు. వారు ఆదిభట్ల నారాయణదాస సారస్వతేంద్రాచార్యులు అని పెద్ద పుస్తకం వేస్తూ ఒక రుక్మిణీ కళ్యాణం మీద నన్ను వ్యాసం రాయమన్నారు ఆదిభట్ల వారి. నేను వ్యాసం రాసి పట్టుకెడితే ఆయన ఆశ్చర్యపోయి, ఇంత చక్కనైన వచనం ఓరియంటల్ కాలేజీ వాళ్ళు ఎలా రాస్తారండి అని అడిగారు. సంస్కృతం బ్యాచ్ అని అంటే అది మనకి గురువులు ఇచ్చిన తర్ఫీదు. అంటే మీరు ఎవరికి ఒక పాక 2 పాకాలు ఇంట్లో ఉంటూ పేదల చదువులు కథ రాసి ఆ పేదరికాన్ని చూసిన మీరు ఈ రోజు అన్ని రకాలుగా ఆనందంగా ఐశ్వర్య అన్ని ఉన్నారు కదా. మీరు ఎవరికి పట్ల ఎక్కువ కృతజ్ఞతగా రుణపడి ఉంటారు సార్? ఎవరికంటే గురు పరంపరకి రుణపడి ఉంటాను, వాగ్దేవికి రుణపడి ఉంటాను, సరస్వతికి. అంతే. ఆవిడే లక్ష్మీదేవిని కూడా పట్టుకొచ్చి ఇచ్చింది. ఇవాళ ఏమి ఇబ్బంది ఏం లేదు. రిటైర్ అయ్యి సరస్వతి ఉంటే లక్ష్మి ఉండదు అనే మాట ఏమి లేదండి, ఏమి లేదు. ఉంటాయి. అది ఊరికే చలోక్తిగా అనుకునే మాటలు ఇవి. కొందరిని చూసినప్పుడు అలా అనిపిస్తుంది, అందుకంటే ఏం లేదు. మీరు భవిష్యత్ ప్రాజెక్టులు ఏంటి సార్? ఏం చేయబోతున్నారు పెద్ద ప్రాజెక్టులు? అంటే నేను ఈ వ్యాఖ్యాన రంగంలోనే కొనసాగదలుచుకున్నానండి. అంటే అప్పుడే చెప్పకూడదని అనుకున్నాను, కానీ మీరు ఆత్మీయులు అడిగారు కాబట్టి చెప్పేస్తున్నాను. వాల్మీకి రామాయణానికి వ్యాఖ్యానం రాయటం మొదలుపెట్టాను. మొత్తం 24,000 శ్లోకాలు. సుందరకాండ ప్రచురిస్తున్నారు. ఇంకా అక్కడ దాకా వెళ్ళిపోకండి, మీ వేగం మరి కొప్పరపుకోవుల వేగంలో ఉంది. రచన మొదలుపెట్టాను. సాధారణంగా మనకు ఉన్నది ఏంటంటే, భారతం అయితే విరాటం పర్వంతో మొదలు పెట్టమంటారు, రామాయణం అయితే సుందరకాండతో మొదలు పెట్టండి అంటారు. అందుకని నేను చాలా కాలం రామాయణం పారాయణ చేసిన వాడిని. మా నాన్నగారు నిత్యం సుందరకాండ పారాయణ చేసేవారు. సుందరకాండతో మొదలుపెట్టారు. వారు అనారోగ్యం వల్ల చేయలేకపోయాక నేనేదో సంస్కృతం చదువుకున్నాను, ఒరే నువ్వు కొనసాగించరా దీన్ని అని ఆ సుందరకాండ పారాయణ నాకు అప్పగించారు. అది నడుస్తూనే నేను సుందరకాండతో కాకుండా రామాయణం మొత్తం అటు ఇటు 10-15 సార్లు పారాయణం చేశాను. అంటే పుల్లెల శ్రీరామచంద్రుడు ఉందండి. అయ్యా, వాల్మీకి రామాయణానికి తెలుగులో వ్యాఖ్యానాలు 2-3 ఉన్నాయి. సుందరకాండకి అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి. 4-5 మంది కలిసిన వ్యాఖ్యానం కలిపి వేసిన పుస్తకాలు కూడా ఉన్నాయి. వాటికి మీ దానికి తేడా అది అంటే పోల్చడం కాదు, ఎవరి పద్ధతిలో వారు చేశారు. పుల్లెల శ్రీరామచంద్రుడి గారిది స్కాలర్లీ వ్యాఖ్యానం, వారి ధోరణి వారిది. కాకపోతే నాకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే, సంస్కృతం తెలుగు కాదు నేను రాసేది. అవునా? ఒక సంస్కృత పండితుడు తెలుగు రాస్తే ఎలా ఉంటుంది అంటే, అది సంస్కృతం తెలుగు, అది ఇంగ్లీష్ అన్నట్టుగా ఇలాగ దీనికి ఏదో పదం మనం తయారు చేయాలి. పాఠకమిత్ర అన్నారు కదా, అది అంచేత నాది రీడబుల్ తెలుగు అండి. అలాగే అండర్స్టాండబుల్ తెలుగు నాది, చదువుకోగానే హాయిగా అర్థమైపోతుంది. వాడుక భాష, ఆ భాషలో నేను రాస్తున్నాను. రెండవది, వాల్మీకాన్ని దాటి వెళ్ళటం లేదు, యాజ్ ఇట్ ఈజ్. ఎక్కడైనా ఎవరైనా చేస్తే ఇదిగో దీన్ని ఇక్కడ ఈ పలానా కవి ఇలా మార్పు చేశాడు అనేది ఏదైనా ప్రస్తావన వస్తే విశేషాల్లో చెప్తున్నాను. అంటే ఈ వాల్మీకి రామ 24,000 శ్లోకాలు, వాటి ప్రతిపదార్థము, తాత్పర్యము, విశేషాలు ఈ 3 జనం భాషలో రాస్తాను. అంతే కదా. ఇంకా నువ్వెందుకు రాస్తున్నావు, నీ ప్రత్యేకత ఏంటి అంటే అనే ప్రశ్న నాకే వచ్చింది, అందరికీ వస్తుంది. నేను ఆధునిక సమాజంలో ఉన్న ఔచిత్య దృష్టితో రాస్తున్నా. అది ఔచిత్యం ఇంపార్టెంట్, అది ఈరోజు అవసరం కూడా. నిన్న మొన్నటి దాకా ఏమైంది, ఒక్కొక్క ఉదాహరణ చెప్తాను, మీరు ఎలాగా అడిగారు కాబట్టి. ఎందుకంటే ఇలాంటివి ఎలా ఉంటాయంటే, చెప్పుకోవాలని లోపల ఉంటుంది, మనంతటి మనం చెప్పుకోవడం బాగోదు, ఇలా ఒకరు గిలితే బాగానే ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది. అక్కడ సీతాదేవి దగ్గరికి హనుమంతుడు వెళ్ళేప్పుడు హనుమంతుడిని సీతాదేవి అడుగుతుంది, వాళ్ళతో మీకు రామలక్ష్మణులతోటి పరిచయం ఎలా అయ్యింది, వాళ్ళు ఎలా ఉంటారు ఏమిటి చెప్పమన్న చోట, కథమూరు కథం బాహు లక్ష్మణస్యచ అంటుంది. రాముడి చేతులు ఎలా ఉన్నాయి, తొడలు ఎలా ఉన్నాయి, లక్ష్మణుడి తొడలు ఎలా ఉన్నాయి, లక్ష్మణుడి బాహువులు ఎలా ఉన్నాయి, ఇది అక్కడున్న ప్రశ్న. ఏమండి అందరూ ఇదే రాశారు.
మనకి ఔచిత్య దృష్టితో చూడండి దాన్ని. అవును, ఈ తొడలుడు అనే మాట ఎవరంటారు ఇల్లాలే అనుకుందాం. మొగుడికి సంబంధించిన ఆనవాళ్ళు చెప్పమంటే ఎవరైనా ఎవడుగుతారు? కాళ్ళు చేతులు ఎలా ఉంటాయి, ఆయన ముఖం ఎలా ఉంటుంది, కన్ను ముక్కు తీరు ఎలా ఉంటుంది, ఇవి అడుగుతారు తప్ప ఊరువుల గురించి ఎవరు అడుగుతారు? పోని తల్లి కొడుకుని అడిగినట్టుగా పోని అడిగింది అనుకుందాం, అంతవరకు ఒప్పుకుందాం. లక్ష్మణుడు కూడా ఎందుకు అడుగుతుంది ఆవిడ? అందరూ ఇదే రాసి కూర్చున్నారండి, తొడలు 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 అని. నాకు అది కలపరం, దాన్ని ఏమంటారు, చదివినప్పుడల్లా నాకు ఇదేదో అనౌచిత్యంగా అనిపించి నేను కొంచెం తీవ్రంగా ఆలోచించాను. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఉంగరం ఇస్తుంది కదా, అదే చూడామణి ఇస్తుంది కదా, ఇస్తే ఆయన ఏం చేశాడు, వేలుకు పెట్టుకోవటం ప్రయత్నం చేశాడు. పెట్టుకుంటే అది వదులైపోయింది, పట్టలేదు. అందుకని దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో భద్రంగా దాచుకున్నాడు. అక్కడ ఒక పదం ఏం వాడాడంటే, ఆ ఇచ్చిన చూడామణి అతని భుజానికి సరిపోలేదు అని పదం వాడాడు. భుజానికి సరిపోలేదు అని రాశాడు వాల్మీకి. రాస్తే మీరు అన్నట్టుగానే వ్యాఖ్యాతలు అంటే పెద్ద రూపంలో ఉన్నాడు కాబట్టి భుజానికి సరిపోలేదన్నాడా, మళ్ళీ పృషదంశకుడిగా మారిపోయాడు కాబట్టి వేలుకు లూజ్ అయిపోయింది అన్న అర్థంలో అన్నాడా? ఏమన్నా భుజం అనే మాట ఎందుకు వాడతాడు? వేలుకు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నప్పుడు భుజానికి సరిపోలేదని ఎందుకంటాడు? కానీ అందరూ ఇలాగే రాసి ఊరుకున్నారండి. నాకు ఇవి కొన్ని చోట్ల ఇలా వచ్చి, అలాగే అంకే నిధాయ దగ్గర ఒకటి నేను కొంచెం సీరియస్గా ఆలోచిస్తే నాకు ఏమనిపించిందంటే, ఇప్పుడు కాలు అనే మాట ఉంది మనకి. కాలు అనే మాటకి సంస్కృత పదం చెప్పండి. కాలు అంటే ఈ కాలు మొత్తం కాలండి, ఇక్కడ దగ్గర తుంటి దగ్గర నుంచి అంగుష్టం అదే బొటన వేలు దాకా ఉన్నదాన్ని కాలు అని కదా అంటాం మనం. చెయ్యి ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ దాకా చెయ్యి అని అంటాం. ఓకే, దీన్నే భుజము అంటున్నాం, దీన్నే బాహువు అని అంటున్నాం. కానీ భుజము అంటే ఇది, బాహువు అంటే టోటల్గా వస్తుంది. అరత్తిని అంటే ఇది, హస్తము అంటే ఇది, మళ్ళీ ఉపరితలం అంటే ఇది, ఇలా ఒక్కొక్క భాగాలు ఉన్నాయి ఇందులో. కానీ ఇక్కడ మీరు గమనించవలసింది, కాలు చెయ్యి అనే వాటిలో భాగాన్ని చెప్పే పదమే ఆ అవయవ సర్వస్వవాచకంగా వాడతారు. అది సూత్రం కూడా ఉంది, కవి ప్రయోగాలు ఉన్నాయి. ఇప్పుడు స్వామివారికి నేను పాదాభివందనం చేశానంటారు. మీరు పాదాభివందనం అంటే తుంటి దగ్గర నుంచి కాలు దాకా పాదమే కదా, ఎక్కడ చేశారు మీరు వందనం? అక్కడ పాదం అనే పదాన్ని ఏ అర్థంలో వాడినట్టు? ఈ కాలులో ఏకదేశమైన పదానికి సర్వస్వవాచకమైన పాదం అనే దాన్ని వాడాం మనం. అంటే ఔచిత్యం అంతే కదా, దాన్ని బట్టి మనం చెప్పాలి కదా. అలాగా చేతికి కూడా అలాంటిదే. అంచేతను భుజము అనే మాట మొత్తం బాహువుకి పర్యాయ పదం. బాహువులో ఒక అవయవమైన అంగుళి వేలుకి కూడా పర్యాయ పదం. ఇది ఒక సిస్టమ్ ఉంది, అది ఆ పద్ధతి ప్రయోగాలు కనపడుతున్నాయి. అంచేత కథమూరు అంటే అర్థం ఏమిటనమాట, ఊరు అనేది అక్కడ తొడ అనే అర్థం కాదు, ఊరు శబ్దం కాలు అనే అర్థంలో వాడాడు. అంత లోతుగా కథమూరు కథం బాహు, కాళ్ళు చేతులు ఎలా ఉంటాయి నా స్వామివి, లక్ష్మణుడు ఎలా ఉంటాయి చెప్పమంటే ఆయన ఏమన్నాడు, పాదాలే చెప్పాడు తప్ప ఇవేమీ చెప్పలేదు ఆయన కూడా. తర్వాత కొన్ని అంగుళాల కొలతలో బీస్తాడు, అవన్నీ నేను కూడా యథాతత్వం నేను చెప్తున్నాను అన్నాడు. తత్వం అంటే శాస్త్రం, సాముద్రిక శాస్త్రం ప్రకారం మీ ముఖం ఇంత ఉంది అని అంటే మీ కనపడని అవయవాలు ఎలా ఉంటాయి అనేది సాముద్రిక శాస్త్రం సిస్టమేటిక్గా చెప్పేసి కూర్చుంది. వాటిని దృష్టిలో పెట్టుకుని మిగతా అవయవాలన్నీ రాముడు వర్ణించి చెప్పాడు హనుమంతుడు. తత్వతః అన్నాడు. వాల్మీకి రాసింది అది. సో వాల్మీకిని ఇక్కడ కూడా ఫాలో అవుతారు, ఈ శిల్పంలో కూడా ఫాలో అవ్వాలి మనం. ఫాలో అవ్వలేదు, చాలా మంది ఫాలో అయ్యారు, తర్వాత కవులు కూడా ఫాలో అయ్యారు. అంటే ఈ వ్యాఖ్యానంలో ఫాలో అవ్వలేదు. ఆ వ్యాఖ్యానం నా ఊరు అనే దగ్గర నాకు కొంచెం ఇది అనిపించి అలా చెప్పాను. అంచేది ఇలాంటివి కొన్ని వెళ్ళి అలాగే నిఘంటువు ఇవ్వటం. అంకే అనే పదానికి సమీపము అనే అర్థం కూడా ఉంది. అంకే అంటే తొడలో నేను తొడలో కూర్చుందని కాదు, అలాగా. అంచేతను ఒడిలో కూర్చుందని కాదు, కవి హృదయాన్ని దగ్గరగా రాస్తున్నట్టు అర్థం చేసుకోవాలా. ఏమైనా కానివ్వండి, నేనైతే అంకే అనే దానికి నిఘంటువులు ఏమిచ్చాయి అనే దాంట్లో 2 నిఘంటువులు దానికి స్థానే అనే అర్థం ఇచ్చాయి. సో ఇది చాలా పెద్ద వర్క్ ఇది. అవసరమైన చోట ఇవి వెతుక్కుతున్నాం, చూస్తున్నాము. ఎవరు అలా చెయ్యని దాన్ని మనం ఎలాగ చెప్తాము అంటే ఔచిత్యం అనేది ఒక ప్రధానమండి. అది చాలా
ఏదో చెప్తారే కామన్ సెన్స్ లాగానే ఔచిత్యం అనేది జీవగర్ర. ఇంగిత జ్ఞానం. కావ్యం దగ్గరికి వెళితే ఔచిత్యం అనేది మర్చిపోకూడదు. రాసేవాడు మర్చిపోకూడదు, చదివేవాడు మర్చిపోకూడదు, వినేవాడు అంతకంటే మర్చిపోకూడదు. ఇవన్నీ ముఖ్యం. చేత ఔచిత్యం అనేది చాలా ప్రధానమైన విషయం. చాలా ధన్యవాదాలు. ఈ తక్కువ సమయంలోనే అనేక విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేస్తూ మమ అని పెట్టాం ఈ కార్యక్రమానికి. బాగుంది, ఈ పేరు కూడా బాగుంది, మమ అనిపించుకుందాం అని. అలాగా అలా అనిపించుకోకుండా విస్తారంగానే మనం మాట్లాడుకున్నాం. మీరే చెప్పారు మమ అంటే మా యొక్క, నేను అనే శబ్దం, అది మంచి పేరు పెట్టారని మీరు. వస్తువులు దానం చేసేటప్పుడు ఇచ్చేసిన తర్వాత నా మమ అనిపిస్తారు, అంటే ఇంకా ఆ వస్తువు మీద నాకు ఏ అధికారము లేదు అని. ఒక కన్యాదానం దగ్గర మాత్రం అనిపించరు, మమ అనిపించరు, నా మమ అనిపించరు. తుభ్యమహం సంప్రదదే అంటే ఈ కన్యను నీకు ఇస్తున్నాను అంతవరకే తప్ప కన్యాదాత నా మమ అని అనడు. ఎందుకంటే కన్య మీద హక్కులు ఈయన వదులుకోడు. మనవుడు దౌహిత్రుడు ఉంటాడే వాడు చాలా ప్రధానం వైదిక వ్యవస్థలో. ఇప్పుడు మీరు కొప్పరపు కవులు దౌహిత్రుడు అంటే చెప్తున్నాను నేను. దౌహిత్రుడు చాలా కీలకమైన వ్యక్తి అండి. మన పద్ధతిలో కనుక చూసినట్టయితే అంచేత ఆ ఆబ్దికాలు పెడుతుంటారు చూసారా, ఆబ్దికాలలో కనుక దౌహిత్రుడు ఉంటే కనుక ఆ పితృదేవతలు చాలా ఆనందిస్తారట. శబ్దం మంచి శబ్దం, మంచి శబ్దమే. అందుకే మీ మనసులో మాటలన్నీ మమ అంటే మనసులో మాట, అది ఇంకా బాగుంది. మా చుక్క మమ అంటే కింద ఒక దీర్ఘం కూడా ఉంటుంది కాబట్టి మమ అనిపించేది, మమా దీర్ఘం పెడితే మనసులో మాట అనేది. నమస్కారం సార్. సంతోషం అండి. నమస్కారం మా శర్మ గారు, ధన్యవాదాలు.